స్తంభాలలాగా మారిపోయిన చెరువుల్ని మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాంలో గంగాలాగా మార్చి మరి భూగర్భ నీటి వనరులను కూడా పెంచింది తెలంగాణ. టుడే సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్యాన్ని ఎందుకంటానంటే, ఒకవైపు తెలంగాణలో ఐటీ ఎగుమతులు దూసుకొని పోతున్నాయి. 56,000 కోట్లు తెలంగాణ ఐటీ ఎగుమతులు 2014లో. ఈరోజు 2,41,000 కోట్లు. అది మధ్యలో 2 సంవత్సరాలు కరోనా ఉండంగా కూడా ఇంత గ్రోత్ ఉంది. గత 2 సంవత్సరాలు తెలంగాణ హైదరాబాద్ బెంగళూరును దాటేసింది. టెక్నాలజీ జాబ్ క్రియేషన్ లో లాస్ట్ ఇయర్ 33% of the total tech jobs in India came from Hyderabad. This year it's 44%. It has never happened in the history of India that another city has beaten Bangalore, and that too 2 years in a row. At the same time ఒక ఐటీఏ కాదు, ఇంకోవైపు అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కూడా జరిగింది. 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించే తెలంగాణ 14వ ర్యాంకులో ఉన్న తెలంగాణ భారత రాష్ట్రాల్లో ఇవాళ అగ్రభాగానికి వచ్చింది. నంబర్ 1 స్టేట్ అయింది. పంజాబ్ని హర్యానాను తలదన్ని ఇవాళ 3.5 కోట్ల టన్నుల వరిధాన్యం పండించే స్థాయికి ఎదిగింది తెలంగాణ. అంటే ఎంత వరిధాన్యం పండుతుందంటే చివరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేతులెత్తేసే స్థాయికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యక్ష ఉపాధి అవకాశాల కల్పన జరిగింది. ఒకవైపు పరిశ్రమలు పెరుగుతున్నా, పరిశ్రమలు విస్తరిస్తున్నా, మరొక వైపు పర్యావరణ హితంగా జరిగింది. పర్యావరణంలో చూస్తే గ్రీన్ కవర్ తీసుకుంటే తెలంగాణ టుడే హ్యాస్ రేర్ డిస్టింక్షన్. మనం హైయెస్ట్ గ్రీన్ కవర్ గ్రోత్ ఇన్ లాస్ట్ 10 years. ఇది నేను చెప్పడం కాదు, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తుంది. 7.7%. A new forest of 5,13,000 acres has been created by this new state, which is again a record. మూడవది తెలంగాణ భూభాగం తీసుకుంటే మనం వీఆర్ 11th largest geographically. పాపులేషన్ పరంగా చూసుకుంటే వీఆర్ 12th largest in the country. వీఆర్ ఓన్లీ 2.5% of India. వీఆర్ ఓన్లీ 2.5% of India in population. కానీ our contribution to India's GDP is 5%. We are only 2.5% of India in population, but the number of awards we win in Panchayati Awards, National Panchayati Awards లో 30%. అంటే 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణ 30% జాతీయ స్థాయిలో పంచాయతీ అవార్డులు గెలుచుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇటు పల్లె ప్రగతి, ఇంకో పట్టణ ప్రగతి కూడా. పట్టణ ప్రగతిలో భారతదేశంలో ఇవాళ 2వ అత్యధిక అవార్డులు పొందుతోంది తెలంగాణ. స్వచ్ఛ సర్వేక్షణలు 26 అవార్డులు. ఇవాళ మహారాష్ట్ర తర్వాత మనం, కానీ మహారాష్ట్ర మనకంటే గణనీయంగా పెద్ద స్టేట్. ఆ లెక్కను తీసుకుంటే దామాషా ప్రకారం చూస్తే మనమే నెంబర్ 1. ఇంకోవైపు అభివృద్ధి, సంక్షేమం. ఇంకో అరుదైన నమూనా ఈరోజు తెలంగాణలో మీకు కనబడుతుంది. ఒకసారి 25 ఏళ్ళు, మీరందరూ సీనియర్ జర్నలిస్టులు కాబట్టి 25 ఏళ్ళు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ హైదరాబాద్ బేస్డ్ జర్నలిస్టులు కాబట్టి మీరందరూ ఎవరు ఒక తనదైన ఒక ముద్ర వేయగలిగారు ముఖ్యమంత్రులు గత 25 సంవత్సరాల్లో అంటే నన్ను అడిగితే 3. ఒకటి మొదలు చంద్రబాబు నాయుడు గారు 1999 to 2004. ఆ రోజుల్లో ఐటీ అనండి, ఇంకోటనండి. నేను 25 ఏళ్ళే చెప్తున్నాను కాబట్టి 99 అని చెప్తున్నాను. అది అంతకు ముందు నుంచే ఉన్నారు ఆయన. బట్ 1999 to 2004 చంద్రబాబు. ఆయనకు ఒక ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్బన్ ఇమేజ్ ఉండేది. 2004 తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత he had a different image. He cultivated a different image. Pro poor, pro agri, pro rural. తర్వాత మళ్ళీ మధ్యలో వచ్చారు 2-3 ముఖ్యమంత్రులు. కానీ తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకునేది ప్రజలు కేసీఆర్ గారు. గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారిలో స్పెషాలిటీ ఏంటంటే, అటు చంద్రబాబు గారిలో ఉండే ఆ 3 లక్షణాలు, ప్రో అర్బన్, ప్రో ఐటీ, ప్రో బిజినెస్, ప్లస్ రాజశేఖర రెడ్డి గారిలో ఉండే 3 లక్షణాలు, ప్రో పువర్, ప్రో అగ్రికల్చర్, ప్రో రూరల్. ఈ రెండింటి ఫైన్ బ్లెండ్ కనబడుతుంది మీకు కేసీఆర్ గారి గవర్నమెంట్. దట్స్ వై యు సీ ఎ ఫైన్ బ్యాలెన్స్. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఐటీ, వ్యవసాయం, ఒకవైపు డెవలప్మెంట్, మరొక వైపు అభివృద్ధి, ఒకవైపు మన పర్యావరణం, మరొక వైపు పరిశ్రమలు. ఈ అరుదైన సమతూకాన్ని సాధించిన రాష్ట్రం తెలంగాణ. మా జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం 5,05,000 కోట్లు 2014లో. ఈరోజు 13,27,000 కోట్లు. తలసరి ఆదాయం ఇప్పుడే నేను చెప్పాను. జిఎస్డిపి హైయెస్ట్ గ్రోత్ ఇన్ ద కంట్రీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్ ద కంట్రీ. మరి ఇంకో మాట అనొచ్చు మీరు, అదేముంది అని, హైదరాబాద్ ఉంది కాబట్టి అంటారు కొంతమంది. వాస్తవం ఏంటంటే 2014లో తెలంగాణ ఏర్పడ్డ నాడు హైదరాబాద్ మినహా 9 జిల్లాలు కూడా, మిగతా 9 జిల్లాలు కూడా బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్స్ రిసీవ్ చేసుకునేది. వెనుకబడ్డ జిల్లాలు, భారత ప్రభుత్వం చేత వెనుకబడ్డ జిల్లాలుగా గుర్తించబడ్డ జిల్లాలు 9. వాటికి బీఆర్జీఎఫ్ గ్రాంట్స్ కూడా వచ్చేది. కానీ ఈరోజు 33 జిల్లాల తెలంగాణ తీసుకుంటే ప్రతి తెలంగాణ జిల్లా నాట్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ని మినహాయించినా కూడా
ప్రతి తెలంగాణ జిల్లా యొక్క per capita is higher than the national average. So that goes to show you that there has been all-round development. Telangana also had been very successful in reducing farmer suicides. ఇవాళ నేను చెప్పడం కాదు, భారత పార్లమెంట్లో అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గి అత్యల్పంగా ఎక్కడ జరుగుతున్నాయంటే తెలంగాణ అని భారత ప్రభుత్వమే చెప్తోంది. ఆ రకంగా చూసినప్పుడు ఇట్స్ అన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఇవాళ సంపద సమృద్ధిగా సృష్టించబడింది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. చాలా యునీక్ ఇనిషియేటివ్స్, భారతదేశంలో ఎన్నడూ ఇతిహాసంలో లేని యునీక్ ఇనిషియేటివ్స్, రైతు బంధు, దళిత బంధు, అదే మాదిరిగా 24 గంటల కరెంటు వ్యవసాయానికి, రైతు బీమా, ఇలాంటి యునీక్ ఇనిషియేటివ్స్ ఎన్నో తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు మాకు ఓటు వేయాలి అంటే నేను చెప్పేది ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండింటి అరుదైన సమతూకాన్ని పాటిస్తూ భారతదేశంలోని ఈరోజు అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదిగింది తెలంగాణ. కొంతమంది అంటున్నారు మార్పు కోసం మాకు ఓటేయండి అంటున్నారు. నేను వారిని అడిగేది ఒకటే, ఏ మార్పు కోసం? ఏ మార్పు కోసం? 6 నెలలకోసారి మారే ముఖ్యమంత్రి మార్పు కోసమా? లేదా 24 గంటల కరెంటు పోయి 3 గంటల కరెంటు తెచ్చే మార్పు కోసమా? స్కీములు పోయి స్కాములు వచ్చే మార్పు కోసమా? నిండిన చెరువులు పోయి ఎండిన చెరువులు వచ్చే మార్పు కోసమా? లేదా మళ్ళీ పచ్చని పొలాలు పోయి నెర్రెలు బారిన నేలలయ్యే మార్పు కోసమా? రైతును రాజు చేసిన తెలంగాణ నుంచి మళ్ళొకసారి వ్యవసాయాన్ని దండగా చేసి రైతుల ఆత్మహత్యలకు పురికొల్పే మార్పు కోసమా? ఏ మార్పు కోసం అడుగుతున్నారు? గుజరాత్లో 5 టర్ములు బీజేపీ ఉండొచ్చు, భారతదేశంలో 55 ఏళ్లు కాంగ్రెస్ పెత్తనం చెలాయించవచ్చు, కానీ కేసీఆర్ గారు 2 టర్ములు చేయంగానే మార్పు కావాలి, మార్పు కావాలి, ఛాన్స్ కావాలి అంటున్నారు. ప్రజలు ఆలోచించాలి. గతంలో కరెంట్ ఇవ్వని అసమర్థులు, గతంలో తాగునీరు ఇవ్వని అసమర్థులు, గతంలో వ్యవసాయాన్ని పట్టించుకొని అసమర్థులు, 55 ఏళ్ళు అవకాశం ఇచ్చినా ఏమీ చేయని అసమర్థులకు ఓటేద్దామా? లేదా 6.5 ఏళ్లలోనే తనదైన ప్రస్ఫుటమైన ముద్రను ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ముఖ చిత్రంపై వేసిన కేసీఆర్ గారికి ఓటేద్దామా? ప్రజలు ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇవాళ చెప్తున్న మార్పు ఏదైతే ఉందో 2014లోనే వచ్చింది. ఆ మార్పు వచ్చింది కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతోంది. అందుకే నా విశ్వాసం ఏమంటే ఈ అభివృద్ధి, ఈ సంక్షేమం ఇట్లాగే కొనసాగాలి అంటే ముమ్మాటికి ఈ ప్రభుత్వం కొనసాగాలి, ఈ ప్రగతి ప్రస్థానం ఆగకూడదు. మళ్ళీ గతంలో విఫల ప్రయోగాలను, గతంలో విఫలమైన పార్టీల్ని మళ్ళీ తెచ్చి నెత్తిన పెట్టుకుంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ ఇదివరకు ఒక్క తప్పు చేసినందుకే 58 ఏళ్లు క్షోభపడింది తెలంగాణ. 1956లో ఇష్టం లేని పెళ్లికి ఒప్పుకున్నందుకే ఆనలోంచి బయటపడడానికి 58 ఏళ్ళు పట్టింది. మళ్ళీ తప్పు చేస్తే 50 ఏళ్ళు వెనక్కి పోయే ప్రమాదం ఉంది తెలంగాణకి. కాబట్టి ప్రజలు ఆలోచించి జాగ్రత్తగా ఓటేయాలన్న విజ్ఞప్తి. ఓట్ ఫర్ ప్రోగ్రెస్, ఓట్ ఫర్ డెవలప్మెంట్, ఓట్ ఫర్ పాజిటివ్ పాలిటిక్స్, ఓట్ ఫర్ ప్రోగ్రెస్. దిస్ ఇస్ వాట్ మై అపీల్ ఇస్. థ్యాంక్ యూ సార్. అసలు మీ స్పీచ్లో వింటుంటే నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి దొరికింది. మీరు ఒక వర్డ్ యూజ్ చేసినారు, తెలంగాణ, ప్యూర్లీ తెలంగాణ వర్డ్, తాంబాలం అని. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ తెలంగాణ స్ట్రగల్ agitation was also the revival of Telangana dialect. People started taking pride in it. తెలంగాణ భాష మాట్లాడాలని చాలా అంటే సంతోషంగా మాట్లాడడం స్టార్ట్ చేసినారు, చాలా ప్రైడ్తో మాట్లాడడం స్టార్ట్ చేసినారు. ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ తెలంగాణ agitation as well, which lot of including BRS గానీ, కాంగ్రెస్ కానీ, మిగతా పార్టీలు దే డోంట్ టేక్ ఇట్. దే డోంట్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఐ థింక్ నాకు ఒక నార్మల్ తెలంగాణ వాడిగా నాకు చాలా నచ్చుతుంది అది. తెలంగాణ భాష, తెలంగాణ సాహిత్యం మీద బాగా ప్రేమ పెరిగింది. సో వీళ్ళు సాహిత్యం అనగానే మనకు బాగా గుర్తొచ్చేది శ్రీనివాస్ గారు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారు. సో విల్ స్టార్ట్ విత్ యూ సార్. మీరు తెలంగాణ ఇడియం అనేది వాళ్ళ ఒక ఇంతకుముందు ఒక అందరం ఎక్కింది. 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోరుకున్న వాటిలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే కేటీఆర్ గారు మీరు 10 రోజులు ఉంది, ఇంకా 10 రోజులు, వారం రోజులు ఉంది, 6 రోజులు ఉంది. 6 రోజులు ఉంది. నేను రోజులు లెక్క పెట్టుకుంటా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అయితే మీరు ఈ క్యాంపెయిన్ ఈ దశలో పోయినసారి కంటే, పోయిన ఎలక్షన్స్ కంటే, అంతకుముందు ఎలక్షన్స్ కంటే ఈసారి మీ ప్రచార పద్ధతి సరళి చాలా భిన్నంగా ఉంది. అంటే మామూలుగా కన్వెన్షనల్ వేలో రోడ్ షోస్ అవన్నీ బహిరంగ సభలు మాట్లాడుతున్నారు. అవి కాక యు ఆర్ ట్రైంగ్ టు రీచ్ అవుట్
సో మెనీ సెక్షన్స్. అది ప్రత్యేకంగా అది ఇన్నోవేషన్ కోసం చేశారా, లేదంటే ఆ సెక్షన్స్ మీరు చేసిన వీడియోస్ చూస్తే నిరుద్యోగులతోటి కానీ ఉమెన్ ఇష్యూస్ మీద మాట్లాడటం కానీ, ఒక సింగర్తో మాట్లాడటం కానీ, ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇది ఏదైనా ఒక సమస్య, ఒక ప్రాబ్లమాటిక్గా ఉన్న అంశాలని, మీలో ఏదైనా డెఫిషియన్సీగా ఉన్న అంశాలని అడ్రస్ చేయడం కోసం చేస్తున్నారా? రెండు ఉన్నాయండి, అందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, ఈ మూస పద్ధతిలో ప్రచారం కొద్దిగా బోరింగ్ ఇస్తుంది సార్. నిజంగా రోజు వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇవ్వడం, చెప్పిన ఉపన్యాసమే మళ్ళీ తిరిగి చెప్పడం మాకు కూడా బోరింగ్. ప్రజలకు కూడా ఇవాళ మొత్తం సోషల్ మీడియా వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత, లైవ్ టెలివిజన్లు వచ్చిన తర్వాత నేను ఒక చోట మాట్లాడి ఇంకో చోట పోయే వరకు అదే ఉపన్యాసం మళ్ళీ చెప్తే వినేవాళ్ళు కూడా వినరు సరిగ్గా. కాబట్టి మూస పద్ధతి అది కొద్దిగా బోరింగ్ ఒకటి. ఇంకోటి నేను అనుకున్నది ఏంటంటే, ఈసారి మీరు అన్నారు కరెక్టే, కొంత అసంతృప్తి నిరుద్యోగుల్లో ఉన్నమాట వాస్తవం, నేను బుకాయించిన అది వాస్తవం. అట్ ద సేమ్ టైం మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టి ఉండాలి అనే మాట ఏదైతే చెప్పారో, ముఖ్యంగా విమెన్ రిలేటెడ్ ఇష్యూ ఇంకా పెట్టి ఉండాలి అన్నారు. సో ఐ సెడ్ లెట్ us వర్క్ ఆన్ దట్. అందుకే కూర్చున్నాం. అట్లా ఒక ప్రయత్నం చేశాము. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్, డయలెక్ట్ రెండింటి గురించి ఇద్దరు మాట్లాడారు, మీరు రవికాంత్ గారు. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖమైన భాగం సాంస్కృతిక పునరుజ్జీవం, కల్చరల్ రెనెసెన్స్ ఏదైతే మనం కోరుకున్నాం అందరం, అదొక ప్రముఖమైన అంకం. ఈరోజు నిజంగా గర్వంగా ఎక్కడ అనిపిస్తుంది అంటే ఒక ఆర్జేని విన్నా రేడియోలో ఇవాళ తెలంగాణ యాసలో ధాటిగా మాట్లాడుతున్నారు. ఇవాళ తెలుగు సినిమాలు ఇవి చాలా పాపులర్ మీడియం కాబట్టి, సినిమా అనేది గొప్ప ఎంటర్టైన్మెంట్ మీడియం కాబట్టి, తెలుగు సినిమా యాక్టర్లు ఇవాళ ఒకనాడు కేవలం కామెడియన్స్కి విలన్స్కి మాత్రమే పెట్టే తెలంగాణ యాస వాళ్ళ సెంటర్ స్టేజ్ అయింది. ఇవాళ మహేష్ బాబు గారు మాట్లాడుతున్నారు, తారక్ గారు మాట్లాడుతున్నారు, ఇవాళ బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఎంతో మంది యాక్టర్స్ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ కూడా చాలా ప్రౌడ్గా మాట్లాడుతున్నారు. కొత్త జనరేషన్ యాక్టర్స్ అయితే ఎలాగో మాట్లాడుతున్నారు, విజయ్ అంటే ఇంకా చాలా మంది పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అట్లా చూసినప్పుడు యూ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్. అంటే మా భాష, ఇంట్లో మాట్లాడే భాష బయట మాట్లాడే భాషకి చాలా తేడా ఉండేది గతంలో ఇదివరకు, ఇప్పుడు అది లేదు, విచ్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్. మీరు అన్నారు స్ట్రాటజిక్ గాను, డెఫినెట్గా అందులో స్ట్రాటజీ కూడా ఉంది. ఏ సెక్షన్స్ అయితే మా నుంచి కొన్ని సమాధానాలు ఆశిస్తున్నారో, కొన్ని వివరణలు, కొన్ని సంజాయిషీలు ఆశిస్తున్నారో వాళ్ళతో కలవాలి, కలిసి వాళ్ళ మనసు తెలుసుకోవాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం మా వైపు నుంచి కూడా మా వర్షన్ వినిపించాలి. నిరుద్యోగుల గురించే వస్తే, భారతదేశంలో తెలంగాణ చేసినంత రిక్రూట్మెంట్ ఏ రాష్ట్రం చేయలేదు శ్రీనివాస్ గారు. గత 10 ఏళ్లలో 1,60,083 ఉద్యోగాల భర్తీ చేసింది తెలంగాణ. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ. మాకంటే గణనీయంగా పెద్ద జనాభా ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి, కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అవ్వలేదు. విచిత్రం ఏంటంటే, ఇంత రిక్రూట్మెంట్ చేసి మేము తిట్లు తిన్నాం. అంటే ఎందుకు అంటే పేపర్ లీకేజ్ అన్నారు. పేపర్ లీకేజ్ అంటే మరి గుజరాత్లో 13 సార్లు అయింది, రాజస్థాన్లో 26 సార్లు అయింది. అక్కడ సరే గుజరాత్కు మాకు ఏం పోలిక అంటే అది కాదు, నేను ఒప్పుకుంటాను. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీరు చేస్తారంటే కాదు. కానీ ఎక్కడా లేని రాద్ధాంతం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నాయో ఆ విషయంలో ఆ పిల్లలకే చెప్పాలనుకున్నాను. ఇంకొక మాట కూడా చెప్పాలి శ్రీనివాస్ గారు. నేను ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ పెడితే 96, 97లో నేను అప్పుడు బయోటెక్నాలజీ కొత్త కోర్స్ వచ్చిందండి. అప్పుడు పీజీలో ఓన్లీ 16 యూనివర్సిటీలో ఉండేటప్పుడు నేను రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యి పుణె యూనివర్సిటీకి వెళ్ళి ఎంఎస్సీ చేశాను. తర్వాత జీమాట్ రాశాను, తర్వాత టోఫెల్ రాశాను, ఒక అమెరికన్ యూనివర్సిటీకి వెళ్ళి ఎంబీఏ చేసి, ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూలకు పోయి ఒక జాబ్ సంపాదించి ఫైనల్గా ఉద్యోగం చేశాను అమెరికాలో. దాదాపు 7 నెలలు ఉద్యోగం చేసి తర్వాత వచ్చాను. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, జీవితంలో నాకు తెలుసు పరీక్ష రాయడం ఎంత కష్టమో తెలుసు, ఎంట్రన్స్లు ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం ఎంత కష్టమో తెలుసు. ఇవాళ మాట్లాడే నాయకులు ఇక్కడ నాకు తెలిసి ఏ ఒక్క పరీక్ష రాయలేదు జీవితంలో, ఏ ఒక్క ఇంటర్వ్యూ ఎదుర్కోలేదు, ఏ ఒక్క ఉద్యోగం కూడా చేయలేదు. రాహుల్ గాంధీ ఉద్యోగం చేసినట్టు నాకు తెలీదు, రేవంత్ రెడ్డి చేసినట్టు అంతకంటే తెలీదు, బండి సంజయ్ గారు అయితే నాకు తెలిసి చదువుకున్నారో లేదో కూడా తెలియదు. పాయింట్ ఏంటంటే, ఇవాళ వీళ్ళు వచ్చి నిరుద్యోగుల తరఫున వకాలతో పుచ్చుకొని మాట్లాడితే మేమెందుకు గమ్మున ఉండాలా? అందుకే చేశాను. 100% వాళ్ళ వైపు నుంచి ఉన్న ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఎస్, మా లోపాలు కూడా ఒప్పుకున్నాను. నేను కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, మేము కూడా మనుషులమే, తప్పు చేసింటాం, పొరపాట్లు చేసింటాం, సరిదిద్దుకుంటాం, ప్రక్షాళన చేస్తాం, జాబ్ క్యాలెండర్తో వస్తాం. అంటే వాళ్ళు అడిగారు, కటువుగానే అడిగారు, 9.5 ఏళ్లలో చేయలేదు కదా, ఇప్పుడు ఎట్లా చేస్తారు? చెప్పాను, అవునండి కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, దాన్ని రెక్టిఫై చేసుకుని ముందుకు పోవడమే కదా మానవ జీవితం అంటేనే. తప్పులు పొరపాట్లు జరిగినప్పుడు రెక్టిఫై చేసుకుని ముందుకు పోవడమే కదా అని సంజాయిషి ఇచ్చినప్పుడు కొంతమంది సంతృప్తి పడ్డారు, కొంతమంది పడలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎస్, ఇట్ వాజ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, అందుకే చేయాల్సి వచ్చింది. రీచింగ్ అవుట్ కాస్త ఎర్లీగా జరిగితే మీకు ఎక్కువ ఉపయోగం ఉండేది కదా. అంటే రాజకీయాల్లో సార్ ఒక మాట ఏంటంటే విచిత్రం అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు నేను చెప్పాను ఇంత డెవలప్మెంట్ జరిగిందని, డెవలప్మెంట్ డినై చేసేవాళ్ళు ఒక్కరు లేరు. నేను చూస్తున్నాను.
హైదరాబాద్ డెవలప్ అవ్వలేదంటే అయిందంటారు, కరెంటు బాగా లేదంటే బాగైందంటారు, రైతు బంధు రావట్లేదో వచ్చిందంటారు, సంక్షేమ పథకాలు వస్తున్నాయి అంటారు. మరి ఇంకా ఎందుకు అసంతృప్తి అంటే మానవ నైజం ఏంటంటే అయిపోయిన వాటన్నిటిని పక్క దోసేసి మిగతా ఇంకా ఒకటి రెండు ఏదైనా మిగిలింటే అది నాకు రాలేదు, నాకు ఇండివిజువల్గా మా ఊళ్ళో రోడ్డు పడింది, నాకేమిచ్చావు, ఇట్లా ఉంది. సో అల్టిమేట్ ఇదేంటంటే శ్రీనివాస్ గారు, నేను ఒకవేళ 6 నెలల ముందు చేసినా మీరు అనేది కరెక్టే, అప్పుడు కూడా ప్రయత్నం చేశాం కానీ కాకపోతే చెప్పాల్సినంత ఎఫెక్టివ్గా చెప్పలేదు. అంటే గ్రూప్ ఎగ్జామ్స్ విషయంలో నిరుద్యోగులు బాగా డిస్టర్బ్ అయిన సమయంలో, లేదంటే ప్రబలిక రీజన్ ఏమైనా ఉండొచ్చు, ఆ టైంలో కనిపించిన రెస్పాన్స్ చూస్తే వాడు నిరుద్యోగులు చాలా ఆందోళనతో అనేది అక్కడ కనిపిస్తున్న సారాంశం. ఆ టైంలోనే వాళ్ళకి ఒక ఓదార్పు దొరికింటే బాగుండేది కదా. ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు మీరు చేయడం బెటర్ లేట్ దెన్ నెవర్ కదండి. ఓకే, అసలు నిరుద్యోగులు అంటే ఒక ప్రభుత్వం కొన్ని రంగాల్లో విఫలమైందని ఒప్పుకోవడం నిజంగా ఒక ప్రభుత్వాది నేత విఫలమైందని లేదు. We have done the highest recruitment in the country, and through this medium, let me challenge Rahul Gandhi and Narendra Modi again. మీరు రేపు ఎల్లుండి ఇక్కడ ప్రచారానికి వస్తున్నారు, నేను వాళ్ళిద్దరిని ఛాలెంజ్ చేస్తున్నాను, బీజేపీని కాంగ్రెస్ని. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన రాష్ట్రం గత 10 ఏళ్లలో భారతదేశంలో చూపెట్టి మాట్లాడండి, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మేము హైయెస్ట్ రిక్రూట్మెంట్ మేము చేశాము. ఐ కెన్ ప్రొడ్యూస్ ఆల్ ద డేటా. ఐ ఆల్రెడీ పుట్అప్ ఇన్ వెబ్సైట్ ఓపెన్గా పారదర్శకంగా. విఫలమైంది ఎక్కడ అంటే టీఎస్పీఎస్సీ ఒక లీకేజ్ జరిగింది. ఆ లీకేజ్ ఎవరు పట్టుకున్నారు? రవికాంత్ గారు, మా ప్రభుత్వమే పట్టుకుంది. మీడియా పట్టుకోలేదు, ప్రతిపక్షాలు పట్టుకోలేదు, మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పట్టుకుంటే మేమే దాన్ని కప్పిపుచ్చకుండా తోసిపుచ్చకుండా మేమే 100 మందిని అరెస్ట్ చేయించాము, మేమే దాని ప్రక్షాళన దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము. లోటుపాట్లు ఏంటి అంటే దురదృష్టం ఏంటంటే లీక్ చేసిన వాడు బీజేపీ వాడు. ఎవరైనా తప్పుందో ఇందులో రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే జీవితాలతో ఆడుతున్నారో వాళ్ళే పోస్ట్పోన్మెంట్ అడుగుతారు, వాళ్ళే లీకేజీలు చేస్తారు, బదనాం మాత్రం మా మీద పెడతారు. ఇది కరెక్ట్ కాదు. ఓకే, లోటుపాట్లను ఒప్పుకున్నందుకు అసలు ఇంటర్వ్యూలు ఫేస్ చేయని నాయకులు మన దగ్గర ఉన్నారని మీరు అన్నారు. సో ఎన్డీఏ ఇంటర్వ్యూ దాకా పోయి వచ్చిన శ్రీరామ్ somehow became a journalist rather than an army officer. NDA, NDA, not this NDA, National Defense. I didn't know you were interviewed for NDA, National Democratic Alliance. So Sriram, I think Kadagwasla. Yeah, Kadagwasla, of course. You would have met in Pune at that. I know. I stayed on the year there. I know. So I think the next question goes to Sriram, who has faced one of the toughest interviews in the country. Yeah. Sriram is a tough interviewer anyway. No, sir, I'm very sweet to you and you are my dear friend, and I had said this before, I'm saying this now with 6 days ahead, that you are somebody everybody in Hyderabad takes pride on personally. People have said this, you have a leader like KTR. Ek bheja do humko. I don't think anybody can, as much as the development, the fact that you're the face of Hyderabad's transformation in the last decade. And yes, the rest is all politics. My question to you would be essentially this. If you go on a win in 6 days, the election that will almost be over 6 days from now, what would be the 3 main reasons? And if you lose, I know you'll say it's not a chance, but what would be the 3 things that might have contributed to this kind of a... I'm glad you guessed it right. I'm actually going to say I'm not going to lose, so therefore I'm not going to take that answer, give you that answer. What will contribute to my victory? 3 things. I think people want a stable government and able leadership. And that's what we offer. That's what our leader offers. That's what this government offers. Stability and ability. That is one high, first factor. Second thing is performance, track record. We have a credibility. అంటే మాట చెప్తే నిలబెట్టుకున్నాం. మేము రైతు బంధు చేస్తాము అని చెప్పాము. Despite so many things, we have done it. రైతు రుణమాఫీ అని చెప్పాము. 2 టర్ములు చేశాము. ఇప్పుడు సెకండ్ టర్మ్ లో దాదాపు 75% అయింది, ఇంకో 25% మిగిలింది, అది కూడా చేశాం. సో credibility. And the third and most important thing, if you ask me, the pride that our leader invokes in the people of Telangana. I think that's more important. Today when you look at KCR, you're remembered, you remember because the day is not very far. 29 నాడు KCR గారు నవంబర్ 29 నాడే ఆయన ఫాస్ట్ అండ్ టు డెత్ స్టార్ట్ చేసింది. దీక్షా దివస్ as we call it. 11 రోజులు నిరాహార దీక్ష చేసి 14 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడుగా 10 ఏళ్ళు ఒక సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా he invokes some latent passion and pride. And I think that's the third thing that will contribute to our victory. Since you did not answer the second part, I'll throw in a little fun for you and for everybody. Just to make it interesting, Yeah. It's not to try to corner you anything like this. What I'm trying to essentially ask is, fine,
You have no reason to see why you would do anything but go on to win this election. And are you worried when you look back at just one thing? In the entire campaign of BRS, in the last 45 days, there is a kind of paranoia being created that if Congress comes to power, Congress రేపు పదవిలోకి వస్తే ఇది పోతుంది, కరెంట్ పోతుంది, etc. Are you worried that this might evoke a sense of deja vu in the people of Telangana? ఇంతకు ముందు కూడా ఇదే జరిగింది. 2014 ముందు తెలంగాణ వచ్చే ముందు కూడా తెలంగాణ వాళ్ళకి లీడర్షిప్ కేపబిలిటీ లేదు, చేసుకోలేరు అంటే దే రిజెక్టెడ్ ఇట్. దే డిడ్ అ లీప్ ఆఫ్ ఫెయిత్ బిఫోర్. What we tried doing, what we are trying to do, Sriram, is we have taken 3 tenets: pride, fear, hope. First thing we did in this campaign was, in the last couple of months, we invoked pride. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ, how was it now, ఎంత మార్పు వచ్చింది చూడండి, నెంబర్ 1. సో వీ షోడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లా మారింది చూడండి, రోడ్లు ఎట్లా మారినాయి, కరెంట్ ఎట్లా మారింది, ఎట్సెట్రా ఎట్సెట్రా, ట్రై టు లేక్స్ ఎట్లా మారినాయి, ఎట్సెట్రా ఎట్సెట్రా. రెండవది, నౌ వాట్ ద ఫేజ్ వీఆర్ ఇన్ కరెంట్లీ ఈజ్ వన్ ఆఫ్ ఫియర్. బికాస్ ఇవాళ ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్న వాళ్ళు, మార్పు కావాలని అడుగుతున్న వాళ్ళు, అది మార్పు కానే కాదు, అది ఇట్స్ ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్. కొత్త సీసాలో పాత సారా అదే సరుకు, అది చెప్తున్నాం మేము. ఈ సరుకు మంచిది కాదు, ఎందుకంటే ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. ఇదే సరుకు గతంలో మనం నాశనం చేసింది, ఇదే సరుకు తెలంగాణని భ్రష్టు పట్టించింది. కాబట్టి ఈ సరుకు నమ్మకండి అని చెప్తున్నాం. ఇది రెండవ దశ. మూడవ దశ హోప్. వాట్ అబౌట్ టుమారో? టుడే ఇన్ ద మార్నింగ్ ఐ ప్రెజెంటెడ్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కన్వెన్షన్. వేర్ డు వి సీ తెలంగాణ 24 years from now? భారతదేశానికి 100 సంవత్సరాలు నిండినప్పుడు తెలంగాణ ఎక్కడ ఉండాలి, ఎక్కడ చూస్తున్నాం? వాళ్ళు మీరు చూస్తే, మీరు మమ్మల్ని అంటున్నారు, మీరు మా అపోజిషన్ క్యాంపెయిన్ చూస్తే కేసీఆర్ గారు రూపాయి ఇస్తే మేము రూపాయిన్నర ఇస్తాము అనేది తప్ప, హ్యావ్ దే షోన్ అ డెవలప్మెంట్ ఎజెండా ఎట్ ఆల్ ఇన్ దిస్ క్యాంపెయిన్, ఇదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్? ఏమన్నా ఒక్కటి ఫలానాది మేము చేస్తాం. ఇప్పుడు మేము చెప్తున్నాం 415 కిలోమీటర్లకు మెట్రో తీసుకుపోతాము నెక్స్ట్ 10 yearsలో అని చెప్తున్నాం. మేము 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి 10 yearsలో అనేది మా కళ అని చెప్తున్నాము. అంటే we're showing a futuristic vision. So there are 3 components: pride, fear, hope. So what you are dwelling on, maybe that caught your attention, maybe not the pride part, but we take a lot of pride in our achievements. We are also invoking fear on the opponent's abysmal track record. And of course, we'll invoke hope about why after we elected, how we can take it further up. And if you see our campaign slogan, we're saying let's go from good to great. సాధించింది చాలా ఉంది, సాధించాల్సింది ఇంకా ఉంది. సో that means is essentially ఉమ్మీద్ pe dunya కాయం hai, and there is always hope in BRS doing very well in the next term. ఓకే, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ స్లోగన్ అయితే చాలా వెరీ క్యాచింగ్ ఉంది సార్. సో వాసు గారు ఐ థింక్ 30 years నుంచి చూస్తున్నారు తెలంగాణ ఎట్లా ఉండే ఎట్లయిందని. మేబీ వాసు కెన్ take off from where he left. You have narrated in multiple interviews, conversations, public meetings, what all you have done. I'm asking what we asked you in a different way. Okay. What are the 3 things that you think you could have probably done better, you have failed? I mean, I'm sure there are areas where there are scope for you would agree for sure that Absolutely. You haven't done perhaps as well as you would have liked, or you have completely failed. Can you tell us what is స్టేట్ అంటారా, హైదరాబాద్ అంటారా, ఎట్లా అంటారు? స్టేట్ అంటారు. Telangana since స్టేట్ అంటే 2004, since you were in power. శ్రీనివాస్ గారు అన్నది. And let me ask you one more small supplement. Between 2014, 18 and now, you are claiming you will win 80, they are claiming Revanth says he will win 80, but realistically speaking, do you agree that this perhaps the toughest election that TRS is facing? Right, so I'll take your first question first. నేనేమంటున్నా వాసన, మీరు ఈ మూడు పనులు చేసింటే ఏం చేస్తుంటే బాగుండేది, ఏం మిస్ అయ్యారు అన్నారు కదా. ఒకటి, భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఆ పర్సెప్షన్ ఏదైతే క్రియేట్ అయిందో మేమేదో చేయలేకపోయాము అనేది, అది బెటర్ హ్యాండిల్ చేసి ఉండాలి. పర్సెప్షన్ మేనేజ్మెంట్ అది మేము ఇంకా బెటర్ చేసి ఉండాలి. డెఫినెట్గా దాంతో నేను ఏకీభవిస్తాను. రెండవది, మేము పోయిన 2 టర్మ్లో మీరు తీసుకుంటే ఆ కోవిడ్ ఇదంతా తీసేస్తే నిజంగా కూడా మేము ఫోకస్ చేసిందంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, పవర్ కానీ, ఇరిగేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రూరల్ అగ్రి సెక్టర్ మీద బాగా ఫోకస్ పెట్టాము, బాగా చేసాము. ఐ థింక్ అర్బన్ ఇన్ఫ్రాలో ఇంకా కొంత చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో నేను ఐ షుడ్ హవ్ డన్
lot more in drainage systems and flood management system. That is going to be my top priority for next term. మూడవది నన్ను అడిగితే ఇంకా ఏం చేసి ఉండాలి అంటే, మేము ఇది ఒక వీక్నెస్ అనుకోండి, ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఎక్కువ తక్కువ మాట్లాడితే తొక్కేస్తున్నారు, మేము అది చేయలేదు, అది కూడా ఒక రకంగా వీక్నెస్ అనుకోవాలి రాజకీయంగా. సో అది మేబీ చేసి ఉండాలి, ఎందుకంటే ఇవాళ మమ్మల్ని యూట్యూబ్ మంచితనాన్ని కూడా అసమర్థత అనుకునే రోజులు ఇవి. మంచిగా ఉంటే ముఖ్యమంత్రిని బూతులు తిడుతుంటే కూడా పడుతుంటే అసమర్థత, వీళ్ళకి చేతగాంతనం అనుకునే రోజులు. సో మేబీ వీ షుడ్ టేక్ ఎ రీలుక్ అట్ ఇట్, బికాస్ డెఫినెట్ గా వాక్ స్వాతంత్రాన్ని కూడా ఇవాళ బూతులు తిట్టడానికి, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ నాట్ రైట్ టు అబ్యూస్. నో, నోటికి వచ్చినట్టు బూతులు తిట్టే యూట్యూబర్లు, నోటికి వచ్చినట్టు జర్నలిజం పేరుతో మా మీద ఎజెండా డ్రివెన్ పాలిటిక్స్, కానీ బాగా టాలరేట్ చేసాం, అది తప్పేం అది కూడా. My second question. Second question was toughest election అంటారా? ఓ సి 63 మాకు మొదటిసారి వచ్చింది, 88 మాకు రెండోసారి వచ్చింది. మీకు గుర్తుంటే ఇవాళ మనకి ఎప్పుడైనా ఏమనిపిస్తుంది అంటే హైండ్ సైట్ 2020 అంటారు కదా, వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా సాఫీగా క్లియర్ కనబడుతుంది. 2018 కూడా సేమ్ బిల్డప్, కొత్త ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ రోజు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు, మహాకూటమి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను గడ్డం తీయని అంటాడు. The ground was different. No, I'll tell you what, it's always perspective. When you're in the midst of it, it always looks tough. ఆ రోజు మహాకూటమి అంటే అప్పుడు చంద్రబాబు వచ్చారు, ఏమైపోతుందో, 500 కోట్లు తెచ్చాడు, ఏమైపోతుందో, ఇవన్నీ ఉండే బిల్డప్. ఏమైంది ఫైనల్ గా? నేనేమంటున్నా అంటే అందులో ఉన్నప్పుడు, నిమగ్నమైనప్పుడు అనిపిస్తుంది. ఇవాళ కూడా నేను అథారిటేటివ్ గా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బిల్డప్ ఏదైతే జరుగుతోందో, ఏదో జరిగిపోతుంది, ఏమో అయిపోతుందని, ఇట్స్ అ మైండ్ గేమ్ దట్ ఇస్ ప్లేడ్ బై కొనుగోలు, ఆ కనుగోలు ఆయన పేరేంటో ఆయన తప్ప. కాంగ్రెస్ పొడిచింది ఏమీ లేదు, కాంగ్రెస్ లో కొత్తదనం ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఇఫ్ ఎనీథింగ్ ఏం జరిగిందంటే 6 నెలల కింద దాకా బీజేపీ వాజ్ ఫ్లయింగ్ హై, అయిపోయింది వచ్చాం మేమే ప్రత్యామ్నాయం బిల్డప్. ఏం జరిగిందంటే కర్ణాటక తర్వాత బీజేపీ గాలి మొత్తం పోయి ఆ గాలి కొద్దిగా కాంగ్రెస్ వైపు మళ్ళింది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాసన్న ఇస్, ఆ రెండో స్థానం ఏదైతే వాళ్ళు భర్తీ చేయాలనుకున్నారో వీళ్ళు భర్తీ చేస్తున్నారు, అంతే తప్ప మా సీటు అట్లాగే నిక్షేపంలో ఉంది. 100% వీఆర్ కమింగ్ బ్యాక్. నేను నిన్న 3 సర్వేలు పొద్దున్న చూశాను, అండ్ దిస్ ఇస్ 1 వీక్ బిఫోర్ ఎన్ ఎలక్షన్. నేను నిన్న చూసిన 3 సర్వేల్లో యావరేజ్ తీస్తే 70 నుంచి 82 మధ్యన గెలుస్తున్నాము. నాకు తెలిసి ఇంకో 1 వీక్ లో మా బాస్ అంతా ఇంకా 30 కాన్స్టిట్యూన్సీలు కవర్ చేస్తున్నారు. ఇంకో 7 పెరిగితే లాస్ట్ టైం వస్తుంది, లేదంటే ఇంకో సీట్ ఎక్కువ వస్తుంది తప్ప తక్కువ రాదు. Robin sir, I had 2 questions for you. One is you can't separate your Telangana model from your welfare schemes. It's a key part of your entire Telangana model. I wonder if you are promising more than what you can deliver. One. Second, how long can you keep schemes like these going for a long term? Because we're talking about the future of Telangana as well. Point number 1. Point number 2, there is of course a political element to your welfare schemes also. You expect some political benefit, nothing wrong in that. But don't you think there is a law of diminishing returns that sets in when you keep certain welfare schemes going for a long time? When people start seeing it as a right, and which is, and perhaps rightly so, they see it as a right rather than some kind of favor that the government is doing to them. That is one. The second question is something that you had once told me, that one of your weak points, and you had openly spoken about this, is are the young in Telangana, many of whom may not have seen the struggles of the Telangana movement, and so they don't have that kind of connect, that emotional connect with BRS. You said that you created a lot of jobs, but yet unemployment is a political issue that has come up in this election, perhaps because a large number of people expect government jobs. Again, I think my assumption would be that you promised more than what you can deliver in terms of, many governments have, in terms of government jobs especially to the rural youth. Well, I'll take the second question first. What we promised, Robin, was that lakhs of government employment would be available, and we have delivered on that. 2,32,000 is the number of jobs for which notifications have been issued, out of which recruitment has been completed for 1,60,083 jobs. 42,000 vacancies are still with us. We are in fact the state with the least amount of vacancies in the entire country in government sector. And another 70,000 odd are in process, in motion, because of a variety of reasons.
Some where the judiciary is intervened, some where the exams have been delayed for a variety of reasons. Despite that, we have delivered to a large extent on the promise. I can't say we've delivered 100%, but we've delivered to a large extent. Yes, but there is perception that we have not done enough. I agree on that. And that's what I was saying when I agreed with Srinivas. Sorry if I repeated the question. No, that's all right. So that's exactly what I was saying when I told him that we could have managed that perception better. Maybe we could have stepped in slightly before and spoken and engaged with all these youngsters. That's the second part. Now on the private sector, the fact is we have probably delivered more jobs. I mean, I'm talking about sort of a pro rata population sort of basis, probably more than many other states in India, because we've been very progressive. We are looked at as one of the dynamic states in the country, which is very, very pro-business and, very, very quick. So that way again, we have created number of avenues for youngsters who can come in and avail them. Again, maybe perception that other people, other state people are coming here and taking away the jobs, etc., which also has been created, is also true to an extent. Now going back to your first question about welfare schemes and how long can you go on, law of diminishing returns. Robin, why do we do welfare in the first place? This country where we sit, India, has seen some terrible things in the past. And Indiramma Rajyam is what my opponent says. Indiramma Rajyam is when Naxalism was ripe. Why? What was the reason for Naxalites to take up arms? क्यों? क्योंकि इतना गरीबी था, इतना लाचारी था, इतना बुरा हालत था, और कोई पानी नहीं था खेती के लिए. The situation was so bad that people actually had to resort, because the social imbalance that got disturbed and people got distraught and they had to take up arms. Point I'm trying to make is, India today has the largest number of poor people on the planet. Whatever Modi would like us to believe. No, I don't question. The fact is, I'm saying is it feasible? I'm coming to it. The fact is, we have more number of poor people on the planet than any other country. We have surpassed Nigeria. So, how do you take care of the poor, and also at the same time, how do you grow the wealth? Our model has been one where we tried to do a balance, find balance of both. We ensured that the poor, the vulnerable are taken care of, their basic subsistence is taken care of. And so we started a number of programs. Now how long can you go on? I think once the upliftment starts happening, our ideologue, one of my favorite people, Professor Jaishankar, told me once. He said there are 3 levels in the sociological evolution of a human being or an institution. First is self-sufficiency, second is self-respect, third is self-rule. So जब self-sufficiency हो जाएगा, next will come self-respect, and then people will say, नहीं मुझे तुम्हारा ये नहीं चाहिए. There will come a time. Don't worry, there will come a time. Don't undermine the intellect of a common man in India. That time will also come. Don't worry about it. To carry forward what you said, see, we have been doing well on the economic parameters, as you mentioned, GSTP, etc. But when you take the social indicators, the Hindu, for example, carried a report 3 days back. You believe everything Hindu writes? No, it's based on data. No, he said no. No, I'm saying it's based on solid data. Solid data provided by the state government, by the Niti Aayog and the Ministry of Family Health. There are 3 things there. One is infant mortality. It has come down drastically. No, let me point out. One is infant mortality, the other is girl-child education, and there is one more relating to health insurance, something like that. On all these parameters, we have either remained static. No, sorry. At least that's what the data suggests, or we have. Either they misrepresented or you misread. I can tell you. No. I'll tell you. Let me clarify. No. On the economic parameters, we are in the first 1 to 5. There is no doubt about it. But in this category, we are perhaps in the bottom half. Absolutely not. In fact, we are in the top 3. Kerala is ranked number 1. Tamil Nadu is ranked number 2. We are ranked number 3 on health parameters, and this is Niti Aayog's ranking. I can substantiate it in the next 5 minutes and give it to you. In fact, we are the state which has reduced infant mortality to the highest extent. In fact, let me also put it in context for you. We were ranked 11th when this new state came into being. On health, we were ranked 11th. Now we have risen to 3rd. And very soon we are going to be number 1. IMR has come down drastically, infant mortality rate. Maternal mortality rate has come down drastically. Institutional deliveries have increased from 31 to 62. So we are doing rather well on health. Please rest be assured. Yes, we are not doing as well and on literacy. But there is a reason why the data is misleading. Because mana education etla chestamante, school education department okati undi, and then we have welfare departments.
The number of Gurukul schools that we have set up, 1,027 Gurukul schools. Unfortunately, the quantum of money we are investing there is not showing in the education numbers. So what they do is they'll calculate the education budget, not the welfare department budget, which goes towards these Gurukul schools. So I can assure you, we'll be the top 3 in both. It can be doubted, right? Unfortunately, that's not how Niti Aayog or other agencies work. So probably next time we have to sit with our planning department and do it. So since you're talking about Gurukul schools and how you have done, I think I should remind you of one great school. Surveil, and that's your school, I know. That's my school as well. That you have really done well. I think India's best schools, I mean the best infrastructure you have created in the government sector, there's no doubt. Thank you for that, and maybe Undu Narasimha Rao garu will go, me question, sir. Sir, సిటీకి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాను. అయితే మొత్తం స్టేట్లో 3 కోట్లు ఉంటే ఇక్కడే 1 కోటి చిల్లర వాటర్స్ ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత రోడ్ నెట్వర్క్ బాగా డెవలప్ అయింది, నో డౌట్ అందులో. కొన్ని నాలాల విస్తరణ, నెంబర్ 2 చెరువులు గొలుసు కట్టుగా చెరువులుగా చేయకపోవటం, నెంబర్ 3 మూసి అభివృద్ధి. ఈ 3 ఎందుకు చేయలేకపోయారు? అంటే సార్ ఆనెస్ట్లీ మీరు అన్నది కరెక్ట్. రోడ్లు బాగా చేశాము, కరెంటు బాగా చేశాము, తాగునీరు బాగా చేశాము, ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వనరులు కూడా చేశాము. మా ఏదన్నా చేయలేనిది నేను సరిగ్గా చేయందంటే అది కూడా స్టార్ట్ చేశాను. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ హైదరాబాద్లోని నాలాలు ఆధునీకరించాలి, అన్ని చేయాలి అన్నప్పుడు దాదాపు 20,000 కోట్లు ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ చేయాలంటే 20,000 కోట్లు పడుతుంది. కానీ ఇంకొక ముఖ్యమైన పని చేశాను సార్ నేను. హైదరాబాద్ టుడే మనం ఒక్క నగరం భారతదేశంలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ ఈరోజు. అది కూడా గొప్ప అచీవ్మెంట్ అండి. ఎందుకంటే ఈ చెరువులు బాగుపడాలి అంటే ముందు చేయాల్సింది సివరేజ్ ట్రీట్మెంట్. 2000 MLDల సివరేజ్ ఉత్పత్తి అవుతుంది హైదరాబాద్లో ప్రతిరోజు. ఇవాళ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న ఒకే ఒక్క నగరం. కంపారిజన్ కోసం చెప్తున్నాను, బాంబే చేసేది కేవలం 9%, 9 మాత్రమే, 91% సముద్రంలోకి వదిలేస్తారు. హైదరాబాద్ 100% చేస్తుంది. సో నెక్స్ట్ టర్మ్ చేయాలనుకుంటుంది ఏంటంటే మూసి, అదేవిధంగా ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్. అయితే ఎందుకు చేయలేకపోయారు? నిజంగా చెప్పాలి అంటే, ఆనెస్ట్గా చెప్పాలి అంటే, కోవిడ్ కనుక రాకపోయింటే 1000% చేసేవాళ్ళం. కోవిడ్ వల్ల 1,00,000 కోట్ల నష్టం వచ్చింది బడ్జెట్కి. వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో సంక్షేమం ఆగకూడదు, రైతు బంధు ఆగకూడదు, ఆసరా ఆగకూడదు, కళ్యాణ లక్ష్మి ఆగకూడదు, ఆసరా పెన్షన్లు ఆగకూడదు. కాబట్టి ఇతర కార్యక్రమాలు చేసేదానికి మాకు టైం దొరకలేదు, స్పేస్ కూడా దొరకలేదు. ఇంకొక మాట ఏంటంటే, ఇక మా కేంద్ర ప్రభుత్వమే మా మెడ మీద కత్తే పెట్టింది. ఒక శత్రు దేశం మీద విధించిన ఆంక్షలు, ఆర్థిక ఆంక్షలు, ఎకనామిక్ శాంక్షన్స్ అంటారే, అంత స్థాయిలో మా మీద విధించి, నిన్న నిర్మలా గారు స్ట్రైట్ గా చెప్పారు కదా, చాలా బాహాటంగా చాలా ఓపెన్ గా చెప్పారు, వాళ్ళు మోటార్లకి మీటర్లు పెట్టలేదు కాబట్టి మేము ఇవ్వలేదు. అంటే అన్యాపదేశంగా వాళ్ళు ఆమె కాంగ్రెస్ ను కూడా ఇరికిచ్చింది. రాజస్థాన్ లో మీటర్లు పెట్టారు, రేపు ఇక్కడ కూడా పెడతారేమో కాంగ్రెస్ వాళ్ళు మోటార్లకు మీటర్లు, అది కూడా చూడాలి. కాబట్టి మేము ఈ అన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. బట్ నెక్స్ట్ టర్మ్ తప్పకుండా చేస్తాం. అనుకుని చేయలేకపోయినా ఉన్నాయి సార్ సిటీకి సంబంధించి? అనుకుని చేయలేకపోయింది సిటీలో అంటారా? సిటీలో రక్షణ శాఖ భూములు ఇవ్వలేదండి. నాకు అది చాలా చాలా ఇష్టమైన సబ్జెక్టు, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు. ఆ 2 స్కైవేలు కట్టాలని ఉండింది. ఏది ప్యాట్నీ నుంచి కొంపల్లి దాకా, ఇటు జేబీఎస్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తుమ్కుంట దాకా. దాదాపు 10 సార్లు కలిశాను కేంద్ర మంత్రుల్ని, రక్షణ మంత్రుల్ని, ప్రధానమంత్రిని. లిటరలీ చెవిటివాడి ముందు శంఖం వదినట్టే అయింది. అసలు ఒప్పుకోలేదు, ఇవ్వలేదు. అదొకటి బాగా బలమైన కోరిక చేయాలని. మరి వచ్చే సంకీర్ణ ప్రభుత్వం వస్తే మా రోల్ ఉంటే ఈసారన్నా అవుతుందేమో అని ఆశించాలి. ఇప్పుడు సిలిండర్ 400 రూపాయలు అన్నారు మీరు. ఈ 400 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టారు. 4 ఏళ్ల ముందే మీరు చేసి ఉంటే మహిళల మీద ఇంకా ప్రభావం ఉండు అని మీరు ఏమైనా ఎప్పుడైనా భావించారా? అంటే ఏ అస్త్రం ఏ పటాకి ఎప్పుడు కావాలో అప్పుడు కావాలి కదా సార్. ఇప్పుడే కలిసి ఇప్పుడు మేమేం చెప్పాము, దానికి లాజికల్ గా చెప్పాము. మోడీ గారు ఏమన్నారు 2014లో, సిలిండర్ ధర బాగా పెరిగిపోయింది, మన్మోహన్ సింగ్ గారు కంట్రోల్ చేయలేకపోతున్నారు, సిలిండర్కి నమస్కారం పెట్టి నాకు గుద్దండి అన్నారు. అందరూ గుద్దారు. ఈయన వంగోబెట్టి అందరినీ గుద్దాడు. 400 1200 చేశాడు, 800 పెంచాడు. మేమేమంటున్నాం, ఆ పెరిగిన 800 మేము భరిస్తాం, 400కే ఆ రోజు ఉన్న రేటుకే ఇస్తామని చెప్తున్నాం. సరే ఎప్పుడో చేసింటే బాగుండేది అంటే బాగానే ఉండేది, కాకపోతే ఇప్పుడు సందర్భం వచ్చింది, డెఫినెట్ గా చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పటికైనా బెటర్ లేట్ దెన్ ఎవరు అంటారు కదా, ఇప్పుడు చేద్దాం. నిరుద్యోగులు ఇప్పుడు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. లేదండి, 1,60,083 పూర్తయింది. 2,32,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. 1,60,000 అంటే చాలా ఎక్కువ ఇచ్చినట్టే, అయినా కూడా ఇంత అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు. అదే చెప్తున్నాను, అలైన్మెంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అచీవ్మెంట్. అంటే ఆశించింది ఇక్కడ ఉండి అచీవ్ చేసింది ఇక్కడ ఉన్నప్పుడు సహజంగా ఉంటుంది. అంటే భారతదేశంలో నిజంగా కూడా ఈ మాట కొద్ది చెప్పాలండి, 145 కోట్లండి మన జనాభా.
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య మొత్తం ఎంత అంటే 59 లక్షలు, ఇంక్లూడింగ్ ఆర్మ్ ఫోర్సెస్, ఇంక్లూడింగ్ రైల్వే మొత్తం కలిపితే. తెలంగాణలో ఎంత? తెలంగాణలో మొత్తం కలిపితే ఇవాళ ఆర్టీసీ కూడా కలిపాం కాబట్టి మరి రెగ్యులర్ ఫుల్ టైం ఎంప్లాయీస్ 3.5 lakhs, పార్ట్ టైం అయ్యి అన్ని కలుపుకుంటే 1.5 lakhs, మిగతా కార్పొరేషన్లు అన్ని కలిపితే కూడా ఇంకో 2 lakhs ఉంటాయి. సో మొత్తం కలిపి 7.5 లక్షలు అప్రాక్సిమేట్, సబ్జెక్ట్ టు కరెక్షన్. మొత్తం జనాభా ఎంత? 4 కోట్లు. పర్సెంటేజ్ టర్మ్స్ లో ఎంత ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్? అయినా వీళ్ళకి 38 నుంచి 40% బడ్జెట్ అంతా పోతుంది వీళ్ళ శాలరీస్, పెన్షన్స్కి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫైన్ బ్యాలెన్స్ అనేది స్ట్రైక్ చేయకపోతే జనాభాలో ఎంతమంది గవర్నమెంట్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్లోకి వస్తారు? ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి సార్. మీరు ఇవాళ రేపు ఉదయం చూశాను 40 లక్షల నిరుద్యోగుల ఆక్రోశం అది ఇదని. సార్ టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ అయింది 30 లక్షలు మాత్రమే. ఒకటి, రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరు నిరుద్యోగి కాదండి. పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ, ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, గవర్నమెంట్లో కూడా ఒక ఉద్యోగం చేస్తూ మరొక ఉద్యోగానికి అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరు నిరుద్యోగం తప్పు. మూడో పాయింట్, మేము గ్రూప్ 1 పెట్టాం. పెడితే మొదటిసారి వచ్చింది 3.5 లక్షలు, రెండోసారి కండక్ట్ చేస్తే వచ్చింది 2,30,000. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంకా ఇతరత్ర ఎగ్జామ్లు అన్ని కలిపితే మొత్తం హాజరైన అభ్యర్థుల సంఖ్య 12 లక్షలు. అందులో యునీక్ ఎంతమంది అని తీస్తే 8 నుంచి 10 లక్షలు ఉంటారు. సో రాష్ట్రంలో నిరుద్యోగం ఏదో తారాస్థాయిలో ఎక్కడ లేనంత విజృంభిస్తుంది అనే మాట ఏదైతే చెప్తున్నారో అది అవాస్తవం. 10 నుంచి 12 లక్షలు టోటల్. అందులో పిల్లలకి ఎంతమందికి ఇప్పుడు దాదాపు 1,60,000 మందికి వచ్చిందంటే దాదాపు 10% 10 కాదు 15% మందికి వచ్చింది, విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ హై అచీవ్మెంట్. సో మీరు పర్సెప్షన్ గురించి మాట్లాడినారు. సో ఐ జస్ట్ వాంట్ మేక్ అన్ అబ్జర్వేషన్. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్, వెరీ డామేజింగ్ స్టేట్మెంట్ విచ్ ఐ ఫెల్ట్ యాజ్ ఎ జర్నలిస్ట్. డామేజింగ్ టు హూ? డామేజింగ్ టు పీపుల్ హు సీ ఇట్. ఏంటంటే మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అనే ఒక, బట్ దట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అన్నారు, అందరికీ ఇవ్వలేము. అందరికీ కాదు, ఇంటింటికి ఇవ్వలేము, ఇంటింటికి ఇవ్వలేము. Let me finish my question. So that such a comment coming from a personality like KCR, the tall figure in Telangana, and of course the Chief Minister, don't you think it really damaged? And as you said, you have to talk about perception. So that creates the perception that this government has failed somewhere. So, but maybe you don't. కాదండి, అంటే పర్సెప్షన్, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి బేసిజం ఎందుకు? అదే పర్సెప్షన్ క్రియేట్ అయింది కదా. అది పర్సెప్షన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? నేనేమన్నా అంటే వాస్తవాన్ని వాస్తవంగా చెప్తే తప్పేంటి? కొన్ని సందర్భాల్లో రాజకీయంగా నేను అందుకే అన్నాను, స్థిరచిత్తం, దృఢచిత్తం, స్థిరమైన ఒక లక్షణం ఉండాలి నాయకుడికి. భయం ఎందుకు పడాలి? ఓకే. But do we have a database as to local youth employed in the IT sector which has created significant number of jobs? Is there any way we could have such a database? No, we don't. Actually, we don't have one, and I don't subscribe to that thought process also, because I think it's a regressive thought. In fact, what I do, what I have done. Saying just database. No, I'm not saying there should be reservation or anything. My opposition has started it. Okay. My opposition and Congress, I think, has started saying 75% అది ఇది అనేది చెప్తున్నారు. నేనేమన్నా అంటే అది రిగ్రెసివ్ థాట్. ఎందుకంటే హైదరాబాద్ విశ్వనగరం కావాలి అంటాం. మన పిల్లలు ఇవాళ అత్యధికంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మరి మనం వేరే రాష్ట్రం కూడా రాకూడదు అని మాట్లాడేస్తుందో అది కరెక్ట్ కాదు. అంటే దెర్ ఆర్ 2 choices in life. See, you can have a small pie and you can fight over it, or you can have a large pie and you can have a proportionate cut in it. So my philosophy is keep expanding, because ఎంత ఎక్కువ పెరిగితే అంత మంచిది. దానివల్ల అంత ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది స్టేట్కి, అంత ఎక్కువ ఇమేజ్ వస్తుంది స్టేట్కి, అంత ఎక్కువ ఇండస్ట్రీ వస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. 10 ఆపర్చునిటీస్లో నీ ఇష్టం ఉన్నది ఎత్తుకో. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అవర్ యూత్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ యూ హ్యావ్ టు స్కిల్, అప్ స్కిల్ అండ్ రీస్కిల్. మన సెల్ ఫోనే నెలకి 3 సార్లు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటాం మనము. అలాంటిది మన స్కిల్ అప్డేట్ చేసుకోకపోతే ఎట్లా? సో ఐ థింక్ అవర్ యూత్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ అప్ దేర్ గేమ్. Yes, sir. Skill updation, I think in Bandar Garu, we have seen him from, All India Radio to, print and, lot of other activities. So I think he's the right guy, who fits into the bill. Maybe, sir, me question అడుగుతుంది. మీరు చెప్పినట్టు చాలా కాలం ప్రభుత్వ సంస్థల్లో పనిచేయడంలో హార్ష్గా ప్రశ్న వేయడం కూడా నాకు చేత కాదు. ఒక విషయం ఏంటంటే అక్కడ వే ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ డికేడ్ అని ఉంది. అందువల్ల ఇప్పుడు నేను ధైర్యంగా అడగలుగుతాను. ఒకటి ఇంకా మీరేం చెప్పారు, 100% మేము విల్ కమ్ బ్యాక్ అని చెప్పి 100%. దాన్ని ఇంతకుముందు ఒకసారి ప్రెస్ క్లబ్లో మున్సిపల్ ఎలక్షన్స్కి ముందు పెట్టినప్పుడు కూడా మీరు ఇంతే ఒక మాట చెప్పారు. మీరు చూస్తుండండి, రిజల్ట్స్ రోజు కలుద్దాం, 100 మాకు 100 దాడుతాయని చెప్పి మీరు చెప్పారు. ఆ రోజు నిజమైన మాట మాత్రం. తర్వాత మళ్ళీ ఎలక్షన్ వేరే అనుకోండి, ఆ రోజు మీరు చెప్పింది నిజమైంది, ఒప్పుకుంటాం. కాబట్టి ఇది కూడా మీరు చెప్పారు, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కనుక నేను నెక్స్ట్ డికేడ్ గురించి మాట్లాడతాను. ఏంటంటే ఇందాక నుంచి మాట్లాడుతున్నారు ఉద్యోగం, ఉపాధి.
ఉద్యోగం వేరు, ఉపాధి వేరండి. మీరు ఇంకా చెప్పారు చూస్తారా, ప్రతి వాడికి ఏదో పని కల్పించుకోవాలి. ఇవాళ మారిపోతుంది ప్రపంచం, ఎంత వేగంగా మారిపోతుందంటే శంభుని శిరంబంధం నుంచి కింద పడుతుంది చూస్తారా గంగ, అంత స్పీడ్గా మారిపోతుంది ప్రపంచం. ఒక 5 ఏళ్ల క్రితానికి 10 ఏళ్ల క్రితానికి వాళ్ళు ఉన్న పరిస్థితులు, యువతి యువకుల ఆలోచనలో కానీ అసలు మొత్తం మెంటాలిటీలే మారిపోతున్నాయి. ఆకాంక్షలు, ఆపేక్షలు, తర్వాత అవసరాలు అన్నీ మారిపోతున్నాయండి. ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నవి ఇప్పుడు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ రాజకీయ పార్టీలు, నేను మీ ఒక్కరినే అంటలేదు, రాజకీయ పార్టీలు ఒక కొత్త అంటే ఏంటి, ఎంతసేపు సాంప్రదాయబద్ధమైనటువంటి హామీలు ఇవ్వటం, ఏదో ల్యాప్టాప్లు ఇస్తాం, ఇది ఇస్తాం, సైకిల్ కొని పెడతాం, ఇలా కాకుండా నెక్స్ట్ యుగం అంటే మారిపోతున్న యుగం వస్తుంది. ఇక 10 ఏళ్ల తర్వాత ఇవాళ కూర్చొని మనం మాట్లాడుతున్న పరిస్థితులు ఉండవు 10 ఏళ్ల తర్వాత, ఖచ్చితంగా చెబుతాను ఆ విషయం. కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు కానీ ఏదైనా చేస్తే కరెక్ట్గా సూటబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ సాంప్రదాయం ఒక ఎన్నికల ప్రణాళికలు నుంచి 2 బీట చేసి ఇంకోటి పెడతాడు, అంతకుమించి కనపట్టలేదు. మేము 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామంటే ఇంకా 300కి ఇస్తాం, ఇలా వేలంపాట్ల వ్యవహారం అయిపోయింది తప్పితే ఒక ఖచ్చితమైన ప్రాక్టికల్ అప్రోచ్ కనపడాలనేది మీరు యూత్ ఐకాన్గా జనం భావిస్తున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళు దాన్ని ఇనిషియేట్ తీసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే చెప్పా కదా, మనస్తత్వం మారాలి. ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అది కాదు, ఉద్యోగం అనే దాని అసలు పక్కనండి, ఉపాధి ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని గనక మీరు పెట్టుకుంటే ఎవడు ఉద్యోగం కోసం రాడని నా ఉద్దేశం. శ్రీనివాసరావు గారు, ఒక రిక్వెస్ట్, నేను 9.5 ఏళ్లలో ఒక బలమైన ప్రయత్నం చేశాం సార్. ఎట్లా అంటారా, ఇవాళ మీరన్న కాన్సెప్ట్లోనే మనం అందరం ఉద్యోగాల వైపే, ఉద్యోగార్హులుగానే ఉద్యోగార్థులుగానే ఎందుకు ఉండాలి, మనమే ఎందుకు ఉద్యోగాలు సృష్టించకూడదని ఆలోచనతో సృష్టించినవే టీ హబ్బు, వి హబ్బు, టీఎస్ఐసి, రిచ్, ఇట్లా ఒక 10 ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశాం. దానిలో ఇవాళ 100 మంది పిల్లలు, 1000 మంది పిల్లలు వాళ్ళ స్టార్టప్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. అది మీరు ఒకసారి దయచేసి ఒక్కసారి స్టడీ చేయండి, అధ్యయనం చేయండి. మీకు అందులో జరిగిన టీ వర్క్స్ ఇవన్నీ కూడా 100,000 స్టార్టప్స్ ఉన్నాయి అక్కడ, 1-2 కాదు. మీరు ఒకసారి దయచేసి అది చూడండి. రెండోదండి, నెక్స్ట్ టర్మ్లో, ఇన్ఫాక్ట్ లాస్ట్ టర్మ్లో స్టార్ట్ చేశాము, నెక్స్ట్ టర్మ్లో చేయాలనుకుంటున్న వాటిలో ఇంకొక ముఖ్యమైన మాట ఒకటి, ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు, కాలేజీలో ఉన్నారు, కాలేజీలో ఉన్నప్పుడే వాళ్ళకి కనుక మనం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తే, ప్రాక్టీస్ స్కూల్, అప్రెంటిస్షిప్ అంటారు కదా, ఉపాధి, అది కనుక చేయగలిగితే జర్మనీలో చేస్తారు, అది బాగా చాలా లాభం ఉంటుందని కేసీఆర్ గారు మాకు 2-3 సందర్భాల్లో మాకు ఆదేశించారు. దురదృష్టవశాత్తు ఇంప్లిమెంట్ చేయలేకపోయిన జేఎన్టీయూలో ఒక చిన్న విభాగం స్టార్ట్ చేశాము. నెక్స్ట్ టర్మ్లో అది బలంగా చేస్తాం. తద్వారా ఏమవుతుందంటే పిల్లలకి చదువుతున్నప్పుడే ఆ ఓరియంటేషన్, ప్రాక్టికల్ ఎక్స్పోజరు, ఓరియంటేషన్ రావాలి. ఉపాధి తమంతటి తమ కాళ్ళ మీద తాము నిలబడే స్థాయికి ప్రైవేట్ రంగంలో అయినా ఇంకొకడైనా అయితే తాము పరిశ్రమ పెట్టడమో లేదా ఇంకోటి పెట్టిన పరిశ్రమలో పనిచేయడం ఆ స్థాయికి వెళ్ళాలి. డెఫినెట్గా నెక్స్ట్ టర్మ్లో ప్రయారిటీ కింద చేస్తాం. విజయ్ కేటీఆర్ గారు 10 ఏళ్ళు తెలంగాణలో అనేక మార్పులు, అనేక విజయాలు అమలు చేశారు. దాంతోపాటు ఏదైతే తెలంగాణ ఏర్పడిందో ఆ వెనుకబాటు ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో 10 ఏళ్ళ తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలు సమ అభివృద్ధి జరగలేదనేది ఒక అపవాదం. ముఖ్యంగా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లేటెస్ట్గా అయితే వచ్చిందో దాంట్లో లైక్ నారాయణపేట్, కామారెడ్డి, మెదక్, నగర్ కర్నూలు జిల్లాలలో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ పవర్టీ ఇండికేట్ అయ్యింది. వచ్చే డికేడ్లో ఈ వెనుకబడిన ప్రాంతాల మీద ఏమైనా స్పెషల్ ఫోకస్ చేయబోతున్నారా? అంటే దీన్ని 2 కోణాల్లో చూడొచ్చు విజయ్ గారు. ఒకటేమో ఇప్పుడు నేను చెప్పినట్టు తలసరి ఆదాయమే తీసుకుంటే మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఎక్స్క్లూడింగ్ హైదరాబాద్ కూడా నేషనల్ పర్ క్యాపిటల్ కంటే ఎక్కువ ఉంది, యావరేజ్ పర్ క్యాపిటల్. నెంబర్ 1. మల్టీ డైమెన్షనల్ పావర్టీ తీసుకుంటే అత్యధికంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గింది ఎక్కడ, ఏ రాష్ట్రంలో అంటే వాళ్ళు తెలంగాణ ఓవరాల్ చూసుకుంటే. మరి తెలంగాణలో అంతటా తగ్గిన పేదరికం అంటే కాదు, కొన్ని జిల్లాల్లో జాతీయ సగటు కంటే కింద ఉంది, అది కూడా వాస్తవం. ఎందుకు అంటే దానికి పలు కారణాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు ఉదాహరణ కామారెడ్డి అన్నారు పేరు, కామారెడ్డిలో ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలాలు రాలేదు. గోదావరి నీళ్ళు ఏవైతే ఆ మంచిప్ప ప్రాజెక్టు నుంచి రావాలో ఇంకా రాలేదు. అవి వస్తే కామారెడ్డిలో కూడా సాగునీరు వస్తుంది, సాగునీరు వస్తే సాగునీరుతో సంపద వస్తుంది, సంపదతో ఆటోమేటిక్గా మరి ఆ పావర్టీ కూడా తగ్గుతుంది. నారాయణపేటలో కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు ఆన్ అయింది, పంప్ ఆన్ అయింది, ఫస్ట్ పంప్ హౌస్ నడుస్తూ ఉంది, అక్కడికి కూడా నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా అడుగుపోతుంది. మీరు ఒక చరిత్రలో చూస్తే జగిత్యాలలో నక్సలిజం బలంగా ఉండేది. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ముప్పాళ్ళ లక్ష్మణరావు గారిది కూడా బీర్కూర అక్కడే ఉంటుంది జగిత్యాల. మీరు చూస్తే ఎప్పుడైతే శ్రీరామ్ సాగర్ నీళ్లు రావడం మొదలైందో, కమాండ్ ఏరియా అయిందో,
అప్పటి నుంచే మీరు చూస్తే మెల్లిగా యూ హెవ్ సీన్ దట్ పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ ఎంగేజ్డ్. యూత్ గ్రామాల్లో నీళ్లు రావడం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా వ్యవసాయం వైపు లేదా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వైపు, అనుబంధ రంగాల వైపు మళ్ళీ అదే పద్ధతుల్లో తెలంగాణకు అల్టిమేట్ పరిష్కారం ఒక్కటే, సాగునీరే సంపదకు మూలం. 100% రూరల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మాత్రం నారాయణపేట కావచ్చు, కామారెడ్డి కావచ్చు, మీరు చెప్పిన నాగర్కర్నూలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి అండ్ కాళేశ్వరం, ఈ 2 సొల్యూషన్స్ పరిపూర్ణం అయిపోతే ఒక్కటంటే ఒక్క జిల్లా, ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉండదు, ఆ ఇండెక్స్లోనే ఉండదు. అది వాస్తవం. ఇంకో కంటిన్యూషన్ ఏంటి సార్ అంటే ఈ ప్రాంతాలు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్తో పోటీ పడలేక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత నేను ఒకటి మాత్రం పార్షియాలిటీ ఉన్నది అనేది ఒకటి ఒప్పుకుంటాను. ఏంటంటే ఇవాళ ఏ ప్రోగ్రాం పెట్టినా తెలంగాణలో యూనిఫామ్గానే తీసుకున్నాం. నిజానికి మిషన్ కాకతీయ అంతటా తీసాము, మిషన్ భగీరథ్ అంతటా చేసినాము, మార్కెట్లు కడితే అంతటా కట్టాము, రోడ్లు వేస్తే అంతటా చేసాము, అట్లా వివక్ష చూపెట్టలేదు. బట్ కొన్ని చోట్ల విఐపి కాన్స్టిట్యున్సీలో కొంత ఎక్కువ జరిగిండొచ్చు. కానీ మీరు ఒక రిక్వెస్ట్, మీరు కూడా ఏంటంటే మీడియాలో హరీష్ రావు గారు, నేను, కేసీఆర్ గారు ఉంటే కొద్దిగా ఎక్కువ స్పేస్ ఇచ్చి ఎక్కువ చూపెడతారు కాబట్టి అదో చిన్న బాధ. అంటే ఒక రకం మంచిది, ఒక రకం చెడ్డది అనుకోండి, మాకు ఐ కాంట్ కంప్లైంట్. నిజంగా ఇప్పుడు మీరు కావాలంటే వనపర్తి చూడండి, సూర్యాపేట చూడండి, బాన్స్వాడ చూడండి, ఆదిలాబాద్ చూడండి, నల్లగొండ చూడండి. నల్లగొండ మీ ఊరు కదా, నల్లగొండలోనే మీరు 2 రోజులు పనిచేశారు. అప్పుడు నల్లగొండ ఎట్లా మారింది? ఇవాళ నేను కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, ఒక్కటి కాదు ఏ పట్టణం అన్న తీసుకోండి తెలంగాణలో. అందుకే మేము ఆ క్యాంపెయిన్ లాంచ్ చేసింది. శ్రీరామ్ అడిగింది ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ, ఆయనకు ఉద్దేశం ఏంటంటే టు ఇన్వోక్ ప్రైడ్, ఎట్లా మారింది చూడు తెలంగాణ, ఎంత బాగా ఎదిగింది అని చెప్పడానికి. సో డెఫినెట్గా ప్రోగ్రెస్ అంతటా ఉంది. విఐపి కాన్స్టిట్యున్సీలో ఒక రవ్వ ఎక్కువ ఉండొచ్చు, నేను కాదండి. శ్రీనివాస్ గారు నెక్స్ట్ క్వశ్చన్. ఆయన టీ కూడా దానిట్లేదు. మళ్ళీ పర్సెప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం సార్. అది పర్సీవ్డ్ థింగ్ సార్, లేకపోతే వాళ్ళలో ఉండే అపోహల, లేకపోతే నిజంగానే డెఫిషియన్సీ అనేది పక్కన పెడితే ఒక మేజర్ ఎలిమెంట్ ప్రజల్లో వాళ్ళ కనిపిస్తున్న కొద్దిపాటి అసంతృప్తికి, కొద్దిపాటి ఎంతో వాటెవర్ ఇట్ ఈస్ మన 10 రోజులు తెలుస్తుంది, ఆ అసంతృప్తికి సంబంధించిన కీలకాన్ని మీరు గుర్తుపట్టలేదేమో అనిపిస్తుంది. ఏంటంటే తెలంగాణ ఓటరు అందరికీ అట్రిబ్యూట్ చేయట్లేదు, ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు. ఓటరు చాలా హర్ట్ అయి ఉన్నాడు కొన్ని విషయాల్లో. అర్థం మీరు ఉద్యోగాలు ఇవ్వలేదని కాదు, ఉద్యోగాలు ఇవ్వని సిచ్యువేషన్ని మీరు హ్యాండిల్ చేసిన పద్ధతికి, వాళ్ళను ఖాతరు చేయని పద్ధతికి, లేదంటే కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండవలసినటువంటి అప్రోచ్ సరిగా లేకపోవటం వల్ల కొన్ని ప్రజలు ఏదైనా అడిగితే వెంటనే దాన్ని డినై చేస్తూ ఉండటం, ఇటువంటి ఒక యాటిట్యూడ్ వల్ల ప్రభుత్వం నుంచి ఉంచే ఒక యాటిట్యూడ్ వల్ల స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆడవాళ్లకు ప్రాతినిధ్యం ఉండాలి క్యాబినెట్లో అనేది ఫస్ట్ టర్మ్ అంతా కూడా దానికి ఎటువంటి ఎన్నిసార్లు ఎంతమంది నుంచి వచ్చినప్పటికీ దానికి ఏమీ రెస్పాన్స్ రాలేదు. కోర్టు చెప్పే వరకు కూడా మహిళా కమిషన్ అధ్యక్షురాలని కూడా నియమించలేదు కదా. తర్వాత కూడా వేరే పార్టీ నుంచి తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రిని చేశారు. ఓకే, ఇటువంటి ఈ నిరుద్యోగ సమస్య వచ్చేటప్పుడు కూడా మీరు ఏదో ఒక చర్య తీసుకుని ఉండొచ్చు సింబాలిక్గా. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీదే యాక్షన్ తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు టెక్నికల్ రీజన్స్ వల్ల, కానీ మేము ఉన్నాం మీ వైపున, మేము వీఆర్ విత్ అన్ఎంప్లాయిడ్ అని చెప్పడానికి. అట్లా ప్రజల నుంచి ఏదైనా ఒక విషయం మీద డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని ఓన్ చేసుకొని వాళ్ళ తరఫున మాట్లాడటం కాకుండా అదేదో ప్రత్యర్థిలో ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నట్టుగా, అట్లాగే ధర్నా చౌక్ విషయంలో కూడా చూసాం కదా, 100 రోజులు చేస్తే కానీ చివరికి ఆ సమస్య పరిష్కారం కాలేదు. ప్రజలు ఒక చోట ఆందోళన చేయడానికి ఒక ప్లేస్ కావాలంటే ఇటువంటి ఈ యాటిట్యూడ్ కూడా వల్ల ప్రజల్లో కొంత హర్ట్ ఫీలింగ్ ఉందేమో. అంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే సార్, అల్టిమేట్గా 99.9% ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎంత బిజీగా ఉంటారంటే యాటిట్యూడ్స్ లేకపోతే వ్యక్తులు వారి ప్రవర్తన వీటికంటే కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం. మీరు అన్నారు కదా మహిళా కేబినెట్ మంత్రి మొదటి టర్మ్లో లేరు. వాస్తవం, మాకు మొదటిసారి 63 సీట్లు వచ్చాయి, గవర్నమెంట్ ఫామ్ చేశాము, ఆ టర్మ్ మొత్తం ఒక మహిళా మంత్రి లేరు. కానీ 88 సీట్లతో గెలిచాము రెండోసారి. ఇప్పుడు మహిళలు కూడా ఓట్లు వేశారు కదా.
మీరు అన్నట్టు నిజంగానే ఎవరైనా హర్ట్ ఉంటే మరి ఆ ఓట్లు రాకూడదు, 25 సీట్లు పెరగకూడదు. నేను అనేది ఏంటంటే కొన్ని కృష్ణశాస్త్రి గారికి శ్రీశ్రీ గారికి ఒక తేడా ఉందంటండి. శ్రీశ్రీ గారేమో ప్రపంచం బాధ నా బాధ అనుకునేదంట, కృష్ణశాస్త్రి గారేమో నా బాధ ప్రపంచం బాధ అనుకునేదట. తెలంగాణలో కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారంటే మా బాధ ప్రపంచం బాధ, మాకు కేసీఆర్ కలవట్లేదు, మాకు కేసీఆర్ టైం ఇవ్వట్లేదు, కాబట్టి అదేదో అంతర్జాతీయ. నేనేమంటున్నా అంటే మేధావులే కాదండి, మామూలు ఎమ్మెల్యేలు మంత్రులు నేను మీరు చెప్పిన కూడా కంప్లైంట్ చేశారు కదా. అవుతుంది అండి, అది పార్టీలోంచి బయటకు పోయినాక అందరూ అదే మాట్లాడతారు. ఇప్పుడు పార్టీలోంచి బయటకు పోయినాక ఏ పార్టీ మనిషి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళని అడగండి, కాంగ్రెస్ ని చాలా విమర్శలు చేస్తారు, మా పార్టీ నుంచి బయట పోయిన వాళ్ళు మాట్లాడతారు. నేనేమన్నానంటే వ్యక్తుల ప్రవర్తనలు, వ్యక్తుల ఇవి వ్యక్తుల అవి కంటే కూడా ప్రజలు చూసేది ఈ గవర్నమెంట్ నాకు పనికొచ్చే పనులు చేస్తుందా లేదా, వాట్ ఈజ్ ఇట్ డెలివరింగ్. గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది శ్రీనివాస్ గారు? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ వేశారా, మోరీ కట్టారా, నీళ్ళు ఇచ్చారా, మమ్మల్ని సవ్యంగా చూసుకుంటున్నారా, లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేస్తున్నారా, ఎనేబుల్ చేస్తున్నారా, ఓవరాల్ గా స్టేట్ ని బాగా నడుపుతున్నారు. అంతేగాని ఒకరు అంటారు ముఖ్యమంత్రి ఎందుకు కలవరు. ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం 99.99% మందికి ఉండదండి. ఎందుకంటే 10 లక్షలు, దాదాపు 10 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి పెన్షన్ కోసమో రేషన్, ఇక్కడ కొంతమంది ప్రజా దర్బార్లు నడిపారు, ఇప్పుడు కూడా నడుపుతున్నారు దేశంలో చాలా చోట్ల. నేనేమంటున్నానంటే ఒక సామాన్యుడు ఒక పెన్షన్ కోసమో రేషన్ కార్డు కోసం ముఖ్యమంత్రి దాకా వచ్చే పరిస్థితి వచ్చిందంటే వ్యవస్థ మొత్తం విఫలమైనట్టే లెక్క మధ్యలో ఉన్నది. మేమనేది ఏంటి, 29 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. మా గవర్నమెంట్ వచ్చాక పెన్షన్ల సంఖ్య 46 లక్షలకు పెరిగింది, 17 లక్షలు పెరిగినాయి. సో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా వస్తాయి, కానీ ప్రాసెస్లో వస్తాయి ఆటోమేటిక్గా, దానికి ముఖ్యమంత్రిని కావాల్సిన పని లేదు. సో ఇవన్నీ అంటే అపీల్ అంటే అట్లా అది ముఖ్యమంత్రి దాకా పోవక్కర్లేదు కదా. దేర్ ఆర్ సో మెనీ లేయర్స్ ఇన్ బిట్వీన్. మీరు వీఆర్ఏ ఉన్నారు, వీఆర్ఓ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఇంత అధికారగణం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, సర్పంచులు, 5 అంచెల ప్రభుత్వ వ్యవస్థ, ఇన్ని పెట్టుకుని ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి 20 ముఖ్యమంత్రులు ఇచ్చారు కదండి టైం అదే అది వ్యవస్థ వైఫల్యం అంటున్నాను. అది తప్పు అన్నది. షో పుటప్ కోసం, నేను బిల్డప్ కోసం, నేను చాలా గొప్పవాడిని చెప్పుకోవడం కోసం ప్రజాస్వామికంగా ఎంతమంది కలుస్తారండి ముఖ్యమంత్రులు రోజుకి? 100 మందినా, 50 మందినా? అంటే 50 మందిని మరి అప్పుడు 8.5 కోట్ల రాష్ట్రం, 100 మందిని కలిస్తే దాని శాంపిల్ సైజ్ ఎంత? అది పెద్ద చాలా ప్రజాస్వామికం అనుకుంటే అట్లా సింబాలిక్ గా అదే అన్న సింబాలిజం, టోకెనిజమే చేయమంటే, డ్రామా చేయమంటే మేము కూడా చేస్తాం, అద్భుతంగా చేస్తాం. రక్తి కట్టించమంటే కట్టిస్తాం, కానీ దానివల్ల ఫలితం ఉందా? అల్టిమేట్ గా ఇవాళ 65 ఏళ్లు మాకంటే ముందు పరిపాలించిన వాళ్ళు తాగునీటిలో ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు, తాగునీటి ఫ్లోరోసిస్ అనే సమస్యను పరిష్కారం చేయలేపారు శ్రీనివాస్ గారు. ఇవాళ మేము చేశాం. ఎందుకు? నిబద్ధతతో ఫోకస్డ్ గా ఫుల్ ఆన్ పని చేశాం కాబట్టి చేశాం. నిబద్ధతతో పనిచేశాం కాబట్టే ఇవాళ తెలంగాణకు సాగునీరు వచ్చింది. నిబద్ధతతో పనిచేశాం కాబట్టి తెలంగాణలో ఇంత సంపద సృష్టించబడింది. కాబట్టి మా ఫోకస్ ఏమో ఇంత ప్యాషనేట్ గా సంపాదించుకున్న ఈ స్టేట్ లో అసలు బేసిక్ ఇష్యూస్ ఏంటి, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏంటి, జనబాహుల్యానికి ఎట్లా లాభం జరగాలని మేము చూసాం. సరే, అందులో కొంతమంది ప్రైడ్, ఈగో హర్ట్ అయ్యిండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ అది పెద్ద అవరోధంగా మారుతుంది ఎన్నికల్లో అనుకు మాత్రం నేను అనుకోనండి వాస్తవం. శ్రీరామ్, So, when you meet people, when people meet you, common people, voters, they take a selfie with you. It will not help them in any way enhance their delivery. The truth is, more than the delivery you do, there's an emotional bond that gets attached. So how many people can you meet? Symbolism, tokenism cannot be about posturing, cannot just be about political dividends all the time, Sriram. Because end of the day, a chief minister or a minister or a legislator. See, people have forgotten the definition of MLA. MLA is a member of Legislative Assembly. He's supposed to be passing legislations. What are the MLAs doing in our country now? ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కౌన్సిలర్ చేయాల్సిన పని, సర్పంచ్ చేయాల్సిన పని కూడా చేస్తున్నారు. ప్రధానమంత్రులు కూడా పెన్షన్లు ఇచ్చుకుంటూ తిరిగితే నేనేమన్నా అంటే దట్స్ నాట్ రైట్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్ళి ప్రతి ఊర్లో జెండాలు ఊపుతున్నారు. అదే స్టేషన్ మాస్టర్ కూడా చేయొచ్చు, లేదా లోకల్ ఎంపీ కూడా చేయొచ్చు. షో పుటప్ కి, బిల్డప్ కి చేయాలనుకుంటే చాలా చేయొచ్చు శ్రీరామ్. ఆర్ చీఫ్ మినిస్టర్ డజంట్ బిలీవ్ ఇట్. Sriram, I think Minister Chala very cleverly has diverted this entire discussion onto development rather than politics. Which is good, no? Which is good, of course. But So, but Ram, please. Affordability. Okay, just నేను కూడా నా దాని మీద how important and how much weightage will development have the day November 30th? How much pride, how much a sense of fear, how much of pride, how much of hope do you I think it's very important. Good economics is good politics, Sriram. Good economics is always good politics. People
ఆర్ స్మార్టర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ పాలిటీషియన్స్ కంబైన్డ్. ఎవరు అంత పిచ్చివాళ్ళు కాదు. జేబులో ఉండే 100 రూపాయలు పారేసి కింద ఉండే చిల్లర రూపాయలు నేర్చుకునేటోళ్ళు ఎవరు లేరు. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఇంత బాగా పనిచేస్తున్న గవర్నమెంట్ని వదులుకొని రోడ్డు మీద ఏదో ఒక చిల్లర నాణం కనబడింది దానికోసం ఆశపడితే ఇది పోతుంది అది పోతుంది. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ దట్ వే. అండ్ ఎస్, ఐ అగ్రీ, బ్యాటిల్ బిట్వీన్ ఐక్యూ అండ్ ఈక్యూ తీసుకుంటే ఇంటెలిజెన్స్ కోషంటా ఎమోషనల్ కోషంటా అంటే సమ్ టైమ్స్ ఇన్ ఇండియా లాజిక్ కంటే ఎక్కువ మ్యాజికే నమ్ముతారు. కాకపోతే నాకున్న విశ్వాసం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు దే కెన్ సీ త్రూ ద డిజైన్, సీ త్రూ ద నెగటివ్ ప్రాపగండా, సీ త్రూ లాట్ ఆఫ్ posturing, and eventually we'll pick the right party and right candidate. I think let's get into, from development, let's get into politics, because that is what is all about for the next 5 days and November 30th. Sorry, yeah, Narasimharao. Political question. Political. And development question. I hijack చేస్తున్నారు. Chala, only he is selling his state, his party, not his state, not our state, of course. So let's get into politics, sir. BJP అనేది ఒక పెద్ద సంస్థ. I mean, it's ruling the country. అండ్ చాలా పర్సెప్షన్ కింది వరకు వెళ్ళిపోయింది. మీరు ఎంత చెప్పినా లేదు అనేది మా ఫీడ్బ్యాక్. బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఆర్ టుగెదర్. అంటే ఐ డోంట్ వాంట్ ఆన్సర్స్ లైక్ కాంగ్రెస్ అరెస్ట్ చేస్తలేరు అది చేస్తలేదు ఇది కాదు. బట్ నిజంగా చెప్పండి, పర్సెప్షన్ రావడానికి కారణం ఏంది? బీజేపీ అండ్ బీఆర్ఎస్ టుగెదర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ యూ సపోర్ట్ బెయిల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దేర్ ఇస్ అ డీపర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ పీపుల్. డూ యూ అగ్రీ ఆర్ డినై? Of course I deny. And secondly, మీ మా హిస్టరీ కూడా తెలవాలి. ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చింది 1978 ఆ ప్రాంతం. దాదాపు ఐ డోంట్ నో ద మ్యాథ్ ఎంత, ఇప్పుడు 45 ఏళ్ళు 45 ఇయర్స్ అయిపోయింది. 45 ఏళ్ల కేసీఆర్ గారి వ్యక్తిగత రాజకీయ జీవితం తీసుకున్నా, లేదా 23 years ఆఫ్ టీఆర్ఎస్ అండ్ నౌ బీఆర్ఎస్ హిస్టరీ తీసుకున్నా, ఏ రోజు కూడా ఏ ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మేము బీజేపీతో పొరపాటును కూడా అలైన్ అవ్వలేదు వాళ్ళ ఐడియాలజీతో. ఈ 45 ఏళ్ళు ప్లస్ 23 ఏళ్ళు మేము ఇప్పుడు మోదీ అండ్ కేసీఆర్. ఐమ్ కమింగ్ దేర్. సో 23 years తీసుకుంటే మా పార్టీ పెట్టిన తర్వాత దిస్ ఈజ్ అవర్ 5th జనరల్ ఎలక్షన్, 5వ జనరల్ ఎలక్షన్, సార్వత్రిక ఎన్నిక. మేము మొదటిసారి 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాము, 2009లో కమ్యూనిస్టులతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాము, 14లో 18లో 23లో ఒంటరిగా పోరాడుతున్నాం. చివరికి మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎక్కడ బీజేపీతో మేము అంట కాగలేదు. ఇంకా ఎవరైనా పొత్తు పెట్టుకున్నారా బీజేపీతో ఈ రాష్ట్రంలో అంటే మీరు కావాలంటే ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. మక్తల్ మున్సిపాలిటీలో, మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ కలిసి దే ఫార్మ్ ద కౌన్సిల్. ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, కరీంనగర్లో లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం కాంగ్రెస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయించి 3 బీజేపీ అభ్యర్థులను గెలిపించింది కాంగ్రెస్. ఇంకొక మాట, ఎందుకు అట్లాంటప్పుడు ఎందుకు ఈ హడావుడి? ఎందుకంటే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. రవికాంత్ గారు ఒకటే వాళ్ళందరూ చెప్పేది ఏంటి? మీ మీద కేసులు పెట్టారు కానీ అరెస్ట్ చేయట్లేదు. ఇదే కదా వాళ్ళు చెప్పేది. నేను అనేది అసలు నిజంగానే మేము బీ టీం అయితే, నిజంగా మాకు వాళ్ళకి ఏదైనా సంబంధం ఉంటే మా మీద కేసు ఎందుకు పెడతారు? అసలు మొదలు కేసే పెట్టకూడదు కదా లాజికల్గా. కేసు పెట్టారు, సరే పెట్టారు, ఓకే. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాం. కోర్టు ద్వారా ఆగింది తప్ప అరెస్ట్ అనేది వాళ్ళెవరో ఆపింది కాదు, వీళ్ళెవరో చేసింది కాదు. ఒక పాయింట్. రెండోది, అరెస్టు చేయకపోవడమే మీరు వాళ్ళు ఒకటి అనే దానికి సంకేతం అంటే, లేదా బిల్స్లో మద్దతు ఇవ్వడమే సంకేతం అంటే, కాంగ్రెస్ కూడా బిల్లులకు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద కూడా కేసు ఉంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయట్లేదు. దట్ ఈస్ గ్రౌండ్ ఇనఫ్, దట్ ఈస్ ప్రూఫ్ ఇనఫ్ దట్ వీ హ్యావ్ కొల్యూడెడ్ ఆర్ వీఆర్ టుగెదర్. మరి వాళ్ళకు అదే వర్తిస్తుంది కదా. కాబట్టి ఇది ఇంకొకటి, ఇది వై దిస్ ప్రాపగెండా? వై? బికాస్ వన్ సింపుల్ రీజన్. ఒక బీజేపీ అనే కాదు, ఇప్పుడు సేమ్ మోడీ వస్తారు, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు కర్ణాటకలో అంటాడు. మరి ఆయన అదంటాడు, ఈయన ఇది అంటాడు. పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరిది దెర్ ఇస్ అ యూనిసన్ ఆఫ్ పర్పస్. అదేంటి? దే డోంట్ వాంట్ ఎ థర్డ్ పర్సన్ టు ఎమర్జ్ ఇన్ ద కంట్రీ. ఒక 3వ వ్యక్తి అనేవాడి దేశంలో ఉండకూడదు. అయితే రాహుల్ గాంధీ ఉండాలి, నరేంద్ర మోడీ ఉండాలి, 2 క్యాంప్స్ ఉండాలి, 2 కొంపలు ఉండాలి, 3వ కొంప పుట్టకూడదు. ఇది వాళ్ళ ఎజెండా, కామన్ ఎజెండా. ఎందుకంటే మోడీకి తెలుసు రాహుల్ గాంధీని ఈజీగా ఫుట్బాల్ ఆడేయచ్చు, ఏముంది ఆయనలో. కాబట్టి రాహుల్ గాంధీ ఈజ్ ద ఈజియెస్ట్ అపోనెంట్ టు కిక్. సో దేర్ ఫోర్ మోడీ వుడ్ లైక్ ఇట్ దట్ వే. బట్ 100% మీకు ఒక మాట మాత్రం ఇస్తున్నాయి ఈ వేదిక ద్వారా చూసే వాళ్ళకు కూడా. మేము ఒకసారి కాదు ఇప్పటికి 100 సార్లు చెప్పాము, we will never align with anybody like BJP. Even post 24, this is a commitment that we will not align with them. We don't agree on many things. We don't agree on ideology. We don't agree on anything, that they want. We have firmly opposed UCC. We have firmly rejected Citizen Amendment Act.
వీ ఫర్మ్లీ ఓటెడ్ అగేన్స్ట్ ఫార్మ్ బిల్స్. సో మీరు ఎట్లా అంటారు మాకు వాళ్ళకి సారూప్యం ఉందని? ప్రజలు అంటున్నారు సార్, ప్రజలు అనట్లేదు, సోషల్ మీడియాలో ఉండే కొంతమంది పనికిమాలలో మీడియాలో ప్రజలే కదా సార్. ప్రజలు బాట్స్ ఎక్కువనే అందులో. So by implication of what he said, are you ruling out an alliance with BJP, possible alliance with BJP in 24? Absolutely. And are we ruling out the chances of BRS joining a possible coalition government at the center if it is led by BJP? We are ruling out two things. We have maintained equidistance from both Congress and BJP because both of them have been disastrous. So మేము వాళ్ళతో లేము వీళ్ళతో లేము, మేము మా ఒకరమే లేము. మేము మాలాగా 13 పార్టీలు ఉన్నాయి దేశంలో, విచ్ ఆర్ నీదర్ ఇన్ దాట్ క్యాంప్ ఆర్ దిస్ క్యాంప్. సో హూ నోస్, ఇప్పుడు మేము ఈ ఎలక్షన్ గెలిచిన తర్వాత డెఫినెట్ గా మహారాష్ట్రలో కాలు పెడతాం. తెలంగాణ ప్రజల దయ ఉంటే బాగా గెలిచి మహారాష్ట్రలో కాలు పెడతాము. మహారాష్ట్రలో కూడా ఒక 10-15 సీట్లు సంపాదించుకుంటే రేపు ఏం తెలుసు ఏం జరగబోతుందో, రేపటి దానికి రూపం లేదు. నేనేమన్నా అంటే మాకు బీజేపీతో అంటగాగాల్సిన అవసరం లేదు, గత 10 ఏళ్లుగా రాలేదు, ఇప్పుడు రాదు. కాంగ్రెస్తో అంటగాగాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ రెండు పార్టీలు ఎంత ఆరోగెంట్ పార్టీలు అంటే ఎవరైనా సరే మాకు సబార్డినేట్, ఎవరైనా సరే మేము చెప్పినట్టు వినాలి. యువర్ ఎదర్ మై సబార్డినేట్ ఆర్ సరగేట్, అంతే. నువ్వు మోకాళ్ళ మీద నా దగ్గర వచ్చి కూర్చోవాలి. ఎందుకు ఉండాలి? భారతదేశంలో మీరిద్దరే లీడర్లు ఉండాలి, మూడో ఒకటి రాకూడదా? మీరిద్దరూ విఫలమయ్యే కదా ఈరోజు. కరెంటు లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేవు దేశంలో. మీరు ఏం పొడిచారని మీకు ఇవ్వాలి మళ్ళీ అవకాశం? తప్పే ఉంది. ఇంకోటి ట్రై చేస్తానంటే రాబిన్ సార్ ఎలిగేషన్ మీరు చేయాల్సినంత తీవ్రంగా ఖండించట్లేదని. లేదండి, బీజేపీతో అంటే బీజేపీ ఈజ్ అ నాన్ ఎగ్జిస్టెంట్ పార్టీ హియర్ సార్. ప్రాబ్లం ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ఏమవుతుంది నిజంగా శ్రీనివాస్ గారు, ఇది పాజిటివ్ ఎంత మాట్లాడినా పోదు. అదే నేను ఇప్పుడు మోడీని పట్టుకుని బండబూతులు తిడితే తెల్లారి పతాక శీర్షికలో ఉంటుంది. మోడీని పట్టుకుని బూతులు తిట్టాను అనుకోండి, పతాక శీర్షికలు. మోడీ మాకు విభేదం ఉంది, సైద్ధాంతిక విభేదం ఉంది, ఆయనతో పడదు, మేము ఆయనతో పొత్తు పెట్టుకోము అని ఎంత గొప్పగా చెప్పినా మీరు రాయరు. అంటే మీరంటే మీరు కాదు, రాయరు. అదంతే, అది నేచర్ ఆఫ్ న్యూస్. రాబిన్ So the bigger question is that I can understand that you don't want to align with the Congress and the BJP. Or the BJP. Or and the BJP is also right. This Congress and BJP But are at the same time, you can't deny the fact that the regional parties too have now aligned themselves this way or that. The ones that you also wanted to align with. Robin, I'll tell you what, it's a funny thing. See, Rahul Gandhi goes to Calcutta, calls BJP, Didi, Mamata Banerjee, the B team of BJP. Then goes to Delhi. He calls Arvind Kejriwal, the BJP's B team, and now he conveniently associates with both of them. Now you go figure. Who's B team and kya hai? मैं क्या बोल रहा हूँ? ये जो alliance, temporary marriages of convenience, this is not what India is looking for, honestly. I think India wants a truly, a true change to come about. And if Telangana has succeeded in doing several things in 9 years, why not Maharashtra? Why not some other state where we can make a foray and do something impactful? Nothing wrong in dreaming, no? Not to contradict you, but most of us here do remember the 2009 NDA rally immediately after the elections. Of course, we wanted Telangana, we went for it, yes. Yes. See, we wanted the entire political system of this country to support Telangana. Yes, we went to RSS headquarters. We aligned with everybody from RSS to RSU. Radical Students Union to RSS. మేము ముందే చెప్పాం శ్రీరామ్, కుష్టు రోగినైనా కౌగిలించుకుంటాం, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం తెలంగాణ కోసం అని చెప్పాం. బొంత పురుగుని కౌగిలించుకున్నాం, ముద్దు పెట్టుకున్నాం, కుష్టు రోగిని కూడా కౌగిలించుకున్నాం. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ కూడా పోయాము, ఏఐసిసి హెడ్ క్వార్టర్ కూడా పోయాము. సో ఇందాక వాసు శ్రీరామ్ ఇద్దరు అడిగినట్టు మీ కుష్టు రోగినైనా ముద్దు పెట్టుకుంటా ఉన్నారు. ఇష్టం సార్. If a political situation తెలంగాణ కోసం, obviously తెలంగాణ స్టేట్ కోసం మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ యూజ్ చేస్తే ఎట్లా? మేం చేయాల పని మీరు చేస్తారేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో విపరీతమైన హామీలు ఇచ్చి దానికి మొత్తం డబ్బులన్నీ దాన్ని ఖర్చు పెడుతున్న డెవలప్మెంట్ అయిపోయింది. ఏపీలో మీరే చెప్తున్నారు రోడ్లు, తెలంగాణ రోడ్లు, ఆంధ్ర రోడ్లు. ఇక్కడ కూడా మీరు కాంగ్రెస్ తో పోటీ పడి మీరు కూడా హామీలు ఇచ్చారు ఫస్ట్ టైం. ఇప్పుడు ఆల్రెడీ ఎంప్లాయీస్కే 1వ తారీఖు 2వ తారీఖు కూడా జీతాలు రావట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా మీరు చేయబోతున్నారు సార్? ఇవాళ ఎంప్లాయీస్ జీతాల మాటకే వస్తే ఎంప్లాయీస్ జీతాలు కరోనా తర్వాత చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి. హామీలు వచ్చిన తర్వాత దాన్ని ఎలాగ డెవలప్మెంట్ ఎలా చేయబోతున్నారు? మేము ఒక్కొక్క రూపాయి లెక్కేసుకుని మేము హామీలు ఇచ్చాం తప్ప మేము వాళ్ళలాగా, నేను చూస్తా ఉన్నాను ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నారు. ఇప్పుడు మన అడిగినట్టే మీరు కాంగ్రెస్ వాళ్ళని అడిగారు, మీ హామీలో మొత్తం విలువ ఎంతో తెలుసా అని అడిగారు. అడిగితే వాళ్ళు చాలా అతి తెలివితేటలు ప్రదర్శించి ఏం చెప్తున్నారు? ఏముంది, కేసీఆర్ కక్కిందంతా తిన్నదంతా కక్కిస్తాం, కట్టేస్తాం. అసలు ఆ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కడికి ఏది తెలియదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటారా? ఆ కాంగ్రెస్ హామీల విలువ ఏంటంటే, సార్ వాళ్ళు ఉదయపూర్ డిక్లరేషన్ అని ఒకటి పాస్ చేశారు. ఏం చెప్పారు అందులో? సొంత పార్టీలో టికెట్ కేటాయింపుల గురించి పాస్ చేసింది ఉదయపూర్ డిక్లరేషన్.
కుటుంబానికి ఒకటే టికెట్ అన్నారు. తెలంగాణలో ఎన్ని కుటుంబాల్లో ఎన్ని టికెట్లు ఇచ్చారు సార్? కోమటిరెడ్డి కుటుంబంలో 2, మైనంపల్లి కుటుంబంలో 2, గడ్డం వివేకు గడ్డం వెంకటస్వామి గారు, గడ్డం వినోద్ గారు, తర్వాత మన పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళు చేసిన డిక్లరేషన్ వాళ్ళే ఆనర్ చేయరు. వాళ్ళ సొంత పార్టీ టికెట్ కార్డునే వాళ్ళు ఆనర్ చేయరు, ఖాతరు చేయరు. వీళ్ళు ఇచ్చే హామీలు మేనిఫెస్టోలకి వాళ్ళకు కూడా తెలుసండి. ఎట్లాగో అయ్యేది లేదు, పోయేది లేదు, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణ నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. అందరూ లెక్క చూసుకోలేదు, పత్రం లేదు, ఏం లేదు. నేను అనేది ఏంటంటే సార్, మేము మాత్రం అట్లా కాకుండా ఒక్కొక్క రూపాయి లెక్కేసుకొని ఎంత ఖర్చు ఎంత మాకు భారం పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్లోకి వచ్చేది మేము, రేపు నడపాల్సింది మేము, మాకు తెలుసు అది. అందుకే సౌభాగ్య లక్ష్మిని పెట్టాం. దానిలో ఎంతమంది మహిళలకు ఇవ్వాల్సి వస్తుంది, ఆసరా పెంచుతున్నాం. కానీ మేము బాధ్యత రహితంగా చెప్పలేదు. స్టేట్ ఎకానమీ పెరిగిన కొద్దీ పెంచుతామని చెప్పాం. ఫస్ట్ 3,000 చేస్తాము, తర్వాత 3,500, తర్వాత 4,000, తర్వాత 4,500, 5వ ఏటికి 5,000 చేస్తామని చెప్పాం. ఓట్ల కోసం తెల్లారే చేస్తామని అబద్ధం చెప్పలేదు. రైతు బంధు చెప్పాం, 10,000, 16,000 చేస్తామని చెప్పాం, కానీ స్టెప్ వైజ్ పోతామని చెప్పాం. సో మేము చెప్పింది ఎవ్రీ ఇయర్ ఒక గ్రోత్ ఫ్యాక్టర్ చేసుకొని ప్రతి సంవత్సరం మా రెవెన్యూ ఎంత పెరగవచ్చు, ఎంత మేరకు మేము పూడ్చవచ్చు అని చూసుకొని చెప్పాను తప్ప బాధ్యత రహితంగా చెప్పలేదు. మీరు ఇంకా వాళ్ళు చాలా చెప్పారు, మేము చెప్పిన దానికంటే ఒక 500-600 రెట్లు ఎక్కువ చెప్పారు. కానీ మేము అన్నిట్లోకి పోలేదు. వి డిడ్ంట్ గో ఇంటు దట్ ఆప్షన్. విజయ్ సార్, తెలంగాణకు సంబంధించి ఎక్కువ మంది సిట్టింగ్లకి ఈసారి అంటే మోస్ట్ ప్రాబ్లీ దాదాపు 10-15 తప్పిస్తే ఎక్కువ మంది సిట్టింగ్లకు ఇచ్చారు. ఆ సిట్టింగ్లకు ఇవ్వడం వల్ల ఏమైనా ప్రతిబంధకం అవుతుందా, లేదా మీకు ఆయన అడ్వాంటేజ్ ఉందా? చూసి బోర్ కొట్టిన మొహాలు అంటారా ఎట్లా? అంటే చాలా కాన్స్టిట్యున్సీలలో అంటే 2 టర్మ్స్కి మేము బోర్ కొడితే మరి కాంగ్రెస్ వాళ్ళు 11 టర్మ్స్ భరించారు కదా. నేనేమన్నా అంటే గవర్నమెంట్ అనేది అల్టిమేట్ గా చూస్తే అంటే మరి నవీన్ పట్నాయక్ గారు ఇప్పుడు 5th టర్మ్ అనుకుంటారు, 5th or 4th. అట్లాగే ఏమంటారు గుజరాత్ లో 5th or 6th టర్మ్, 6 టర్మ్స్ కాన్సిక్యూటివ్ గా. సో మరి వాళ్ళకేమో మార్పు మంచిది కాదు, మా కాడికి వచ్చేసరికి మార్పు. అందుకే నేనేమంటున్నా అంటే సిట్టింగ్లు అనే దానికంటే కూడా చూసేది సార్వత్రిక ఎన్నిక. విజయ్ గారు, రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అనే ఎలక్షన్. ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం రాష్ట్రాన్ని ఎవరు నడుపుతారు? నేను ఇవాళ స్ట్రైట్గా అడిగేది ఒకటే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తుమ్మాలంటే ఢిల్లీ పర్మిషన్ కావాలి, దగ్గాలంటే ఢిల్లీ పర్మిషన్ కావాలి, రూపాయి ఖర్చు పెట్టాలంటే ఢిల్లీ పర్మిషన్ కావాలి, టికెట్లు ఢిల్లీ, బీఫామ్ ఢిల్లీ. వీళ్ళు 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రిని మార్చే అలవాటు. వీళ్ళు రేపటి రోజున ఇన్ని స్కీములు పెట్టి ఇన్ని హడావుడ్లు చేసి గ్యారంటీ అని రాసిచ్చారు, సంతకాలు పెట్టారు. నేను 100% చెప్తున్నా, ఇలా గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు 2 చోట్ల ఓడిపోతున్నారు, కామారెడ్డిలో, కొడంగల్లో. మరి ఆయన సంతకం పెట్టించిన గ్యారంటీ కార్డు ఏమవుతుంది, రేపు చెల్లుతుందా? నేనేమన్నాను సార్ అంటే అల్టిమేట్ గా ప్రజలు చూసేది రాష్ట్రాన్ని ఎవరు నడుపుతారు. ఇవాళ కాంగ్రెస్ లో ఎవరు నడుపుతారు అంటే వాళ్ళకే తెలవదు. కాబట్టి ప్రజలు అంత అమాయకంగా ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతుల్లో రాష్ట్రాన్ని పెడతారని నేను అనుకోను. ఎమ్మెల్యేల మీద అక్కడక్కడ ఉన్నది అని మీరు అంటున్నారు. బట్ అల్టిమేట్ గా చూస్తే మాత్రం మా ఎమ్మెల్యేలు కూడా ఇవాళ బేసిక్స్ అన్ని చేశారు. డ్రింకింగ్ వాటర్ అయింది, పవర్ అయింది, రోడ్స్ అయినాయి, అగ్రికల్చర్ బాగా ఉంది. చిన్నవి ఉంటాయి అక్కడక్కడ ఇష్యూస్. అవి మేము ఊహించేది ఆశించేది ఏంటంటే అవన్నీ చిన్నవి అంటే సర్దుకుంటాయి. మాకు కావాల్సింది 51% ఓటు. మిగతా 49% కొద్దిగా ఇటు అయినా 51% రావాలి. 30 మంది దాకా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో బాగా తిరుగుతుంది. అట్లాంటి కాంగ్రెస్ మీద ఎంత ఉండాలి? వాళ్ళని మీరు ఇంపోజ్ చేశారు అనే ఇందాక చెప్పిన హర్ట్ ఫీలింగ్ లో అది కూడా ఒకటి. ఎందుకంటే ఏకపక్షంగా వాళ్ళని కనుక తీసేసి ఉంటే, అంటే మార్చి ఉంటే మీకు ఇప్పుడు ఉన్నంత టెన్షన్ ఉండేది కాదేమో. అంటే శ్రీనివాస్ గారు, ఆనెస్ట్లీ మరి 11 సార్లు మోసి కాంగ్రెస్ బోర్ కొట్టలేదంటారా జనాలకి? మనుషులు మారుతారా? మనుషులు మారినా సరుకు అదే కదా సార్. కొత్త సీసాలో పాత సార్ అదే సరుకు. సార్, ఇందాక మీరు గుజరాత్ గురించి మాట్లాడినారు. గుజరాత్ లో బోర్ కొట్టలేదా జనాలు అంటే గుజరాత్ లో 3-4 చీఫ్ మినిస్టర్స్ మారినారు సార్. తెలంగాణలో కూడా అటువంటి మారే అవకాశం ఏమైనా ఉందా ఈసారి? మా చీఫ్ మినిస్టర్ ఈజ్ ఇన్ ద పింక్ ఆఫ్ హిస్ హెల్త్ సార్. అయినా కూడా మారొచ్చు. అందుకే చెప్తున్నా, ఈజ్ ఇన్ ద పింక్ ఆఫ్ హిస్ హెల్త్. బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఆయనే ఉంటారు. అందులో మీకు అనుమానం వద్దు, నాకు అనుమానం వద్దు, ఎవరికి. ఆయన సూటిగా అడగట్లేదు సార్. 1 year తర్వాత 2 years తర్వాత మీరు ఆ సీట్లోకి వచ్చే అవకాశం ఉందా? మీరు ముందు గెలిపించండి సార్. మీరు ముందు గెలిపించేస్తే, మీరందరూ కూడబలుకొని గెలిపించేస్తే ఆ తర్వాత మనం మళ్ళీ తిరిగి ఇట్లా కూర్చొని మాట్లాడతాం. అంటే ఈ మధ్యన ఒక టాక్ వచ్చింది సార్, మేబీ రవీన్ సాబ్ యూ కెన్ ఆస్క్. సో ఒక టాక్ జనరల్ గా వచ్చింది ఏంటంటే, నేను హిందూ ఆఫీస్ లో అనుకోండి జర్నలిస్ట్ మధ్యలో ఒక 40 కాన్స్టిట్యున్సీస్ లో కేటీఆర్ మ్యాటర్స్ మోర్ దెన్ కేసీఆర్ అని. సో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తే, అభ్యర్థిగా ప్రకటిస్తే
ఈసారి మూడో టర్మ్ మీరు ఎక్కడో అద్భుతంగా రావచ్చు ఏదో అనేది గొడవ పెట్టే పనిలో ఉన్నారు మీరు, ఏదో గొడవ పెట్టే పనిలో ఉన్నారు. నాకు అట్లాంటి ఐల్ బి ఆనెస్ట్, మీకు లేదు సార్, ప్రజలకు ఉన్నది ఆలోచన. నాకు కాదు ఐల్ బి ఆనెస్ట్. జీవితంలో ఎన్నడూ మంత్రి అవుతానని కూడా కలలో అనుకోలేదు నేను, కలలో కూడా అనుకోలేదు. 2014లో నిజంగా సిచ్యువేషన్ ఏంటంటే ఐ టోల్డ్ మై వైఫ్ ఐఎమ్ రిటైరింగ్ ఫ్రమ్ పాలిటిక్స్. ఏ రోజైతే ఆయన కేసీఆర్ గారు కాంగ్రెస్ లో పార్టీని కలిపేద్దామని విలీనం చేద్దామని డిసైడ్ చేశారో ఐ టోల్డ్ మై వైఫ్, నాకు ఈ పార్టీ అంటే అసహ్యం, నేను ఉండలేను, ఇమ్మడలేను, నా వల్ల కాదు. అయినా వచ్చింది తెలంగాణ వస్తే చాలనుకుని వచ్చాం, చాలు ఈ జీవితానికి చాలు, రిటైర్ అనుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టేవారు, సోనియా గాంధీ ఇంట్లో. మా అదృష్టం ఏంటంటే సోనియా గాంధీ గారు మొత్తానికి ఎందుకో కానీ ఆ విలీన ప్రతిపాదన అది సరిగా హ్యాండిల్ చేయలేదు, మొత్తానికి మా నెత్తిన పాలు పోశారు. సో అనుకోకుండా మంత్రి అయ్యాను నేను. మంత్రికి పదవి ఇచ్చేటప్పుడు కూడా నేను సీఎం గారు పిలిచి ఇస్తున్నాను అంటే నేను చెప్పాను, సార్ వద్దేమో, ఎందుకంటే మిమ్మల్ని అంటారు, కుటుంబ పాలన అంటారు, మిమ్మల్ని తిడతారు, మీ క్యాబినెట్లో నేను ఎందుకు సార్, మీరుంటే చాలు కదా అని అన్నాను. అంటే ఆయన ఆ రోజు ఒక మాట చెప్పారు నాకు, ఏమన్నారంటే ఈ రోజు కాదు నీకు 10 ఏళ్ల తర్వాత నిన్ను మంత్రిని చేసిన, సీనియర్ ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి చేసినా ఇదే మాట అంటారు, ఇదే తిట్లు తిడతారు. ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత నువ్వు ప్రూవ్ చేసుకుంటే, నువ్వు నిజంగా ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ని ప్రూవ్ చేసుకుంటే సర్వైవ్ అవుతావు, లేకపోతే కొట్టుకుపోతావు. ప్రజాస్వామ్యంలో సింపుల్ సూత్రం అది అని చెప్పారు. సో ఐ అక్సెప్టెడ్. అండ్ నౌ మీరే అంటున్నారు మీకు ఆఫీస్లో, నేనేమంటున్నా అంటే జర్నలిస్ట్ మధ్యలో అదే సార్, నేనేమంటున్నా అంటే నాకు నో సచ్ ఇల్యూషన్స్ అబౌట్ మై సెల్ఫ్. నేను చూసేది ఏంటంటే ఇదంతా నాకు బోనస్ పీరియడ్, ఈ 9.5 ఏళ్ళ బోనస్. దీనికంటే ఇంకేదో కావాలని ఆశపడడం అత్యాశ అవుతుంది, దురాశ అవుతుంది. నాకు అట్లాంటి ఆశ లేదు. సీఎం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆనెస్ట్లీ టెలింగ్ యూ, నెక్స్ట్ టైం నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఒక ఎమ్మెల్యేగా పనిచేయమన్నా, పార్టీకి వెళ్ళి పనిచేయమన్నా చేస్తాను. అంతే తప్ప నాకు సీఎంలు పిఎంలు అట్లాంటి ఆశలు అంబిషన్లు ఏమీ లేవు. సుఖంగా ఎక్కడున్న ఇప్పుడు మా పార్టీ గెలవాలి, అదొకటే కోరిక, ప్రజలు బాగుండాలి, అదొకటే కోరిక. బండారు గారు ఒకటి మీరు ఇంకాక ఒక మాట చెప్పారు, రాజకీయాల్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ప్రామినెన్స్ దొరకదు, మీడియా దొరకదండి. పాజిటివ్ ప్రశ్నల పరిస్థితి కూడా అదే అని ఒకటి చెప్తానండి. ఇంకాక మీరు అంటే కొద్దిగా రివైండ్ చేస్తారు మరి వెనక్కి, ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్ వేరే. ఈ అవైలబిలిటీ యాక్సెసిబిలిటీ అని చెప్పారు కదా, సీఎం గారు ఎందుకు కలవరు జనాన్ని, అది ఇది అనే దాని మీద చర్చ జరిగింది కదా. ఒకటేంటంటే అవైలబిలిటీ అంటే పోయి కూర్చొని 10 to 5 కూర్చుంటారు, కానీ యాక్సెసిబిలిటీ ఉండదు. ఏం లాభం దానివల్ల అని ఒక వాదం ఉంది. దానివల్ల యాక్సెసిబిలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే వాళ్ళు ఎవరైతే ఏ పని మీద వస్తారో ఆ పని జరగడం, అది పాజిటివ్గా తీసుకుంటే. నేను వచ్చిన నాగవల్లికో ప్రమీలో ఎవరో ఉందండి ఒక అమ్మాయి, ఒంగోలు నుంచి ఆ రోజు కరోనా టైంలో షీ కేమ్ టు హైదరాబాద్ ఫర్ జాబ్, ఏదో ఇంటర్వ్యూ కోసం వచ్చింది. ఇది నేను ఫేస్బుక్లో చదివాను, అందుకే చదువుతున్నాను. షీ రోట్ ఇట్. అది ఏం రాసిందంటే వచ్చిన తర్వాత మొత్తం ఇటు నుంచి అడిపోవడానికి అటు నుంచి ఇడిపోవడానికి అయిపోయింది, మొత్తం ఇక్కడ అంతా క్లోజ్ అయిపోయినాయి, అంతా రకమైన భయంకరమైన బంధు నడుస్తుంది. ఆ టైంలో మీకు ఒక చిన్న ఇది పెట్టారు, ట్వీట్ పెడితే మై టీమ్ విల్ అసిస్ట్ యూ అని మీరు ఫర్ దట్ షీ సాటిస్ఫైడ్. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత అంతా రాసింది. నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్పందించే గుణం ఉంటే నన్ను కలిశాడా లేదా అనేది ముఖ్యం కాదు అనేది నా ఉద్దేశం. కానీ ఎట్ ది సేమ్ టైం జనంలో, ఒక సాధారణ జనంలో ఏముందంటే, మామూలుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినాం, మంత్రి గారి దగ్గర పోయినాం, ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం, ఒకసారి కలిస్తే సగం అసలు సమస్య పరిష్కారం కాకపోయినా సరే సంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది ఒక భారతీయుల్లో ఉన్నటువంటి సాధారణ సగటు జనంలో ఇది ఉందన్నమాట. అలా కాకుండా పని కావడం ఒకటే ముఖ్యం కాదు, పని అయినట్టుగా కనిపించేటట్టు కూడా కొంత చేయాలి, కొంత నాటకాలనండి ఇంకోటి. అదేమన్నా కాస్త తగ్గడం వల్ల ఈ రకమైన నెగిటివ్ ప్రచారం వచ్చింది. చేద్దాం సార్, మరి నెక్స్ట్ టైంలో పెట్టేద్దాం, ప్రజా దర్బార్ పెట్టేద్దాం. మీరు అన్నట్టు చేద్దాం, మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా మీరు అన్నది కరెక్ట్. పని అయిందా లేదా, అసలు డెలివరీ జరుగుతుందా సర్వీసెస్ అనేది ఒక పాయింట్ అయితే మీరు అన్నారు. ఎస్, టు బి ఫెయిర్ ఇస్ వన్ థింగ్, టు అపియర్ టు బి ఫెయిర్ ఇస్ అనదర్ థింగ్. నేను పారదర్శకంగా ఉన్నాను, ఫెయిర్ గా ఉన్నాను, నిజాయితీగా ఉన్నానని చెప్పుకోవడం ఎంత ముఖ్యం, ఉన్నట్టు కనబడటం కూడా ఎంత ముఖ్యం. ఇప్పుడు చాలా పార్టీలు ఏం చేస్తారు, టికెట్లు ఇచ్చేటప్పుడు 4 కమిటీలు వేస్తారు, ఫైనల్ గా అధినేత నిర్ణయం తీసుకుంటాడు, అందరికీ తెలుస్తుంది. బట్ అదొక ప్రాసెస్ చేస్తారు, చేసి ప్రజాస్వామికంగా కనబడే ఒక ప్రయత్నం. అల్టిమేట్ గా మాత్రం జరిగేది మళ్ళీ ఏది జరగాలో అదే జరుగుతుంది. కానీ నేను అనేది ఏంటంటే, మీరు అన్నది కరెక్ట్ కూడాను. ఆ అహం ఏదైతే ఈగో సాటిస్ఫాక్షన్, కొద్దిగా ఈగో మసాజ్, నన్ను పట్టించుకున్నారు, నేను వెళ్ళినప్పుడు కలిశారు. కానీ ఇంకొకటిలో డేంజర్ కూడా ఉందండి. నేను చూసింది ఇప్పుడు నాకు 2-3 సార్లు ఎదురైంది అనుభవం. మీరు చెప్పే రోజులు కొద్దిగా వెనకాల రోజులు, ఇప్పుడు రోజులు ఎట్లా మారినాయంటే, అప్పుడప్పుడు వచ్చి దరఖాస్తు ఇచ్చారు, మళ్ళీ 2వ సారి కలిసామనుకోండి, 3వ సారి కలిసామనుకోండి, సార్ నీకు 3 సార్లు ఇచ్చినా సార్ ఇంక ఇల్లు లేదు సార్ అంటారు. 3 సార్లు ఇచ్చినా సార్ ఇప్పటికి. నేను అంటాను, సార్ 3 సార్లు కాదు బాబు, నువ్వు పని మనదనుకున్నప్పుడు, పని నాదనుకున్నప్పుడు 3 సార్లు ఇచ్చినా 4 సార్లు ఇచ్చినా మీరు కొద్దిగా వెయిట్ చేయాలి బ్రదర్. ఎందుకంటే
అక్కడ బంతి భోజనం లాగా, బంతి భోజనంలో అన్ని ఒకేసారి రావు, ఒకటి తర్వాత ఒకరికి వస్తుంది. దయచేసి అర్థం. సో ఆ ఇంపేషన్స్ కూడా ఉందండి. మీరు అన్నట్టున్నారు కదా, ఒకసారి ఇస్తే సంతృప్తి పడి సగం పోతారు. నో, అట్లా లేదు. ఇంకా అక్కడక్కడ ఇంకా విచిత్రమైన అనుభవాలు. నాకు మొన్న ఒకసారి ఎక్కడో ఏదో ఊరికి పోతే ఒక లేడీ వచ్చి నన్ను గట్టిగా అడిగింది. ఏమన్నది? నాకు 3 ఆడపిల్లలు, నేను ఎట్లా బతకాలి అన్నది. నాకు అర్థం కాలే. అంటే నాకు ఒక నిమిషం అర్థం కాక అన్నాను, మమ్మ నీకు పెన్షన్ అది వస్తుందా అది అని అడిగి, తర్వాత అడిగి నేను మెల్లిగా, నువ్వు అట్లా మీరు అంటే 3 ఆడపిల్లల్ని ఎట్లా బతకాలంటే మీరు దేశం కోసం కన్నారా, నా కోసం కన్నారా, ఎవరి కోసం? అంటే నేనేమంటే ఆ ఇంపేషన్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. ప్రభుత్వంలో ఉన్నావు కదా, నువ్వు చేసుకోవాలి, చేయాలి, నేను తప్పు పట్టను. బట్ అట్ ద సేమ్ టైం అది ఇంకా పెరుగుతుంది రోజు రోజు. అదృష్టం ఆ మాట అన్నప్పుడు కెమెరాలో వీటిలో ఉంటే నేను తెచ్చేవాడిని. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు వస్తాను. Sriram? There's an old saying about power. And it is, if you do not have a place at the table, you are on the menu. You are either at the table or on the menu. And the point about why democracy is beautiful is it emotionally, psychologically gives everybody a sense of being at the table. Did you think by systemically believing in reducing the size of the table, you have created more people who just, for that sense of being on the table, have gone against you, irrespective of and oblivious to the logical benefits of your schemes? I don't know. I mean, I've never heard this before, but I'm glad you kind of brought in this euphemism, which is very interesting. Never heard of it before. But I don't subscribe to that at all. In fact, like I said, the ordinary common man of this state or any country for that matter focuses only on, in fact, in other parts of the world, you see prime ministers and ministers traveling very casually in subways, etc., etc. People don't care as much because those are evolved democracies, much more mature democracies, because they don't care whether this guy is traveling or, trying to do something, positioning, politicking, whatever. ఎందుకంటే అంత సీరియస్గా అక్కడ తీసుకోరు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఒక మంత్రినో, ముఖ్యమంత్రినో, ఒక ఎమ్మెల్యేనో కలవడమే ఒక గొప్ప విషయం అనుకునే స్థాయికి వచ్చింది. I think that will change as we decentralize more, as we make things happen in a much more efficient manner, rather than, getting fixated over who gets a seat at the table or who becomes a part of the menu, I guess. But it's a great line, one line. Sir. రెండు ప్రశ్నలు సార్. ఒకటి, ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీకు బాగా అత్యంత సంతృప్తినిచ్చిన ఒక అంశం ఒకటి సార్. 2, జర్నలిస్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రకరకాల హామీలు ఇచ్చింది సార్. ఏ వర్గంలో అయితే విపరీతమైన పూర్నెస్ ఉందంటే జర్నలిస్టులే. మొన్న మా కవాడి కూడా రిపోర్టర్ 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. 2 years బాగా ఇబ్బంది పడి ఆర్థిక సమస్యలు రకరకాల ఊరేసుకున్నాడు. మీ మేనిఫెస్టో చూస్తే జర్నలిస్టులకి దాదాపు ఏమీ లేవు. కాంగ్రెస్ వాళ్ళు మా పెన్షన్ ఇస్తామన్నారు, అది చేస్తాం, ఇది చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దీనికి ఏమైనా ప్రణాళిక ఉందా? నరసింహ గారు, 2వ క్వశ్చన్ మొదటి చెప్తాను నేను. జర్నలిస్టులకు మా మేనిఫెస్టోలో సీఎం గారు అనౌన్స్ చేసే రోజు చెప్పారు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తెస్తామని చెప్పారు. దాంతోపాటు 2 BHK గురించి చెప్పారు. దాంతోపాటు సిలిండర్స్ గురించి కూడా చెప్పారు. చెప్పిన రోజు చెప్పారు. తర్వాత మీరు డెఫినెట్గా ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే మేము మేనిఫెస్టోలో చెప్పని 100 పనులు చేశాం. మేనిఫెస్టోలో చెప్పినవి చేశాము, చెప్పనివి కూడా 100 పనులు చేశాం. మిషన్ కాకతీయ చెప్పలేదు, దళిత బంధు చెప్పలేదు, రైతు బంధు చెప్పలేదు, కళ్యాణ లక్ష్మి చెప్పలేదు, ఇవన్నీ చేశాం. మొదటి ప్రశ్న మీరు ఏదైతే అడిగారు మర్చిపోయింది. మీకు అత్యంత సంతృప్తి పర్సనల్గా సంతృప్తినిచ్చిన ప్రోగ్రామ్ నాకు బాగా గుర్తున్న సందర్భం 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచాను సార్. నేను రాజకీయాల్లోకి వచ్చి 17-18 ఏళ్ళు. వన్ ఆఫ్ ద మోస్ట్ వివిడ్ మెమరీస్ నాకు మనసులో నిలిచిపోయింది ఒకటి ఏంటంటే, అప్పుడు నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్. అప్పుడు మమ్మల్ని అందరినీ ఒక బస్సులో తీసుకొని ఆయన ఈ మునుగోడు ప్రాంతానికి తీసుకెళ్ళారు. అందరం వెళ్ళాం. అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఎంపీ అనుకుంటా. అప్పుడు అందరం ఒకటే బస్సులో వెళ్ళాం. ఆ ఖుదాబక్షపల్లి అనే ఊరు, అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ మండలానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లోరోసిస్ విక్టిమ్స్ని చూస్తే మనిషి అనే వాళ్ళు ఎవరైనా కరిగిపోతారు. వాళ్ళ బాధలు అలా చెప్తుంటే, ఆ రోజు మేము ఎందుకు వెళ్ళామంటే అధ్యయనం కోసం వెళ్ళాం. ఫ్లోరోసిస్ అధ్యయనం కోసం స్పీకర్ గారి ఆధ్వర్యంలో పోయాం. ఆ రోజు నిజంగా కొంత లోపల మనసు గాయపడి, ఎవరైనా మనిషి అనేవాడు బాధపడతాడు, నేను కూడా బాధపడ్డాను. అత్యంత సంతృప్తినిచ్చే విషయం ఏంటంటే, తర్వాత మేము తెలంగాణ వచ్చిన తర్వాత నేను మంత్రి అయ్యాను. అది కూడా గ్రామీణ నీటి సరఫరా మంత్రి అయ్యాను. మా సీఎం గారు అడిగారు ఎక్కడ పెట్టాలి పైలాన్. నేను చెప్పాను మునుగోడులోనే పెట్టాలి అని చెప్పి చౌటుప్పల్లో నేను దగ్గరుండి ఆ పైలాన్ను సీఎం గారితో ఆవిష్కరించి అక్కడ నీళ్ళు ఇచ్చినప్పుడు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్. అంటే పవర్ అనే దాన్ని నువ్వు మంచి కోసం వాడగలిగే శక్తి ఉన్నప్పుడు, ఆ అవకాశం వచ్చినప్పుడు యు ఆర్ థ్యాంక్ఫుల్, ఇటర్నలీ గ్రేట్ఫుల్.
అండ్ ఇట్ ట్రూలీ డిలైట్స్. అంశాల స్వామి అయిన తమ్ముడు ఆయన ఇంటికి పోయాను, ఇల్లు కట్టించాను, ఇంటికి పోయాను. ఇంటికి పోయి ఆయన ఇంట్లో భోజనం చేస్తుంటే ఆ పిల్లోడు కళ్ళల్లో ఆనందం, అది మీరు ఎన్ని కోట్లు పెట్టినా ఆనందం మీరు కొనలేరు, అంత చిన్న విషయం. అదే స్వామిని తీసుకెళ్లి ప్రధానమంత్రి వాజ్పేయి టేబుల్ మీద పడుకోబెట్టారు. అదే స్వామి ఇవాళ ఇంట్లో ఆయన నీళ్లు ఆయన ఇంటి ముందు వస్తున్నాయి. ఆ ఆనందం ఫ్లోరోసిస్ నిర్మూలన జరిగిన తర్వాత అది దట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద లాస్ట్ 9.5 years. So I think so time is running out. We'll have last 2 questions. Yeah, sure. Yeah, so my simple question, what will you be doing on December 1st and 2nd? And if you win, is there any party planned for this gathering? So I'll take the second question first. Yes, I promise you a party when I win, not if I win, but when I win, I promise you a party, all of you, this very room, we can come back and celebrate. I'm happy to do that. Now December 1st and 2nd, what I'll do is, probably I'll sleep on 1st for a bit, and 2nd I'll have to go back and plan for my polling, counting agents and things like that. So I'll have to do a lot of conference calls, go physically, meet some people, make sure that everything is in order, etc., etc. And my opponents don't hack machines, etc., etc. They are prone to do that also. Quite capable. Vasu garu. Well, you may call it a hypothetical question. It's just in case you are short. Just in case you are short. I'm tall enough, I'm 5'10". Pardon? I'm tall enough, I'm 5'10". Okay. No, I'm saying just in case you are short of majority. You have 2 options. One is MIM, one is BJP. Which one would you take? You won't take both. No, I think if you are saying we'll be short, right? I'm saying in case you are short. First of all, that will not happen. Hypothetically speaking, also it won't happen. We'll win comfortably over 80. So after we win 80, I think like how MIM has supported us from outside, they are welcome to continue to do that. No, that of course they will do. I mean, it has no materials or any other significance. I don't foresee that happening at all. I don't So foresee. in case, ante meer Vasu sir annattu, in case if you don't win, that always exists, because I just want to recall an anecdote. When Amitabh Bachchan got first time poti చేసినప్పుడు 84లో in Allahabad against H.N. Bahuguna అనుకుంటారు, very senior politician. Someone went and asked him, సార్ మీరు ఓడిపోతే ఎట్లా, సమస్య లేదు ఓడిపోయేదన్న, ఒకవేళ ఓడిపోతే ఇన్ కేస్ లైక్ వాస్ సెడ్, ఒకవేళ ఓడిపోతే సమస్య లేదన్నారు, బట్ అల్టిమేట్లీ లాస్ట్. సో పాలిటిక్స్ లో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. Politics lo anything is possible. I don't dispute that at all. జీవితంలో కూడా anything is possible. I don't dispute that at all. But KCR has this uncanny habit of scripting history. Impossible అన్నారు తెలంగాణ, తెచ్చారు ఆయన. ఇంపాసిబుల్ అన్నారు కాళేశ్వరం, కట్టారు ఆయన. ఇంపాసిబుల్ అన్నారు డ్రింకింగ్ వాటర్, చేశారు. ఇంపాసిబుల్ అంటున్నారు హ్యాట్రిక్, సౌత్ ఇండియాలో కొట్టి చూపెడతాం. 3rd December, వెయిట్ అండ్ వాచ్. ఓకే, వెల్ రైతు బంధుకి ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిందంట, మొత్తం అందరికి ఇమీడియట్ గా అకౌంట్ లో అమౌంట్ వేస్తున్నారా? విచ్ ఇస్ గుడ్, బికాస్ పిఎం కిసాన్ ఆల్రెడీ ఇచ్చారు, పిఎం కిసాన్ వేశారు. ఇది కూడా చేస్తే మంచిదే. ఐ థింక్ వీ షుడ్ వెల్కమ్ ఇట్. ఓకే, ఇంకా ఉద్యోగుల డిఏల గురించి కూడా రాసాము, అది కూడా ఇవ్వమని చెప్పండి మీరు. ఏమన్నా మీకు ఒక సిఫార్సు చేయండి మాకోసం. ఉద్యోగుల డిఏలు కూడా ఆపారు, అది కూడా ఇచ్చేస్తే అది కూడా మంచిగా జరుగుతుంది. అది రెగ్యులర్ గా జరిగేటి ఇవన్నీ. ఐ థింక్ దట్ షుడ్ నాట్ బి డిస్టర్బ్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే సార్, కానీ మీరు చాలా నాన్ స్పైసీగా నడిపారని అందరూ అనుకుంటున్నారు. సో యాజ్ వి ఎండ్ దిస్ సెషన్, బికాస్ వీఆర్ వెరీ సీరియస్, అంటే సార్ వీఆర్ వెరీ సీనియర్ అండ్ సీరియస్ జర్నలిస్ట్, so we don't want to be next time have some non-serious people so that yeah, okay sir. So as we end this session, thank you. There is one small final question to Mr. KTR. Like ప్రతి తెలంగాణలో ప్రతి ఫాదర్ కొడుకు ఎంత పెద్దగానే కూడా ఫాదర్ దగ్గర కొంచెం భయపడతాడు. So are you also a typical Telangana? Absolutely. I can't. You still fear your father? అసలు లెఫ్ట్ సైడ్ అక్కడ అసెంబ్లీలో సీఎం గారు కూర్చుంటే నేను అక్కడ చూడను కూడా చూడను. I operate with blinders. I speak like that. So yes. So he's a good Telangana son. Yes, I am a good Indian son. Good Indian son. It applies to all of us. So sir, thank you very much, and we won't be able to take questions from the audience because thank you sir, KTR garu. Thank you sir. Press Club organize chesina ee program ku vachinanduku, and I think we got a lot of people got answers, what you have done in the last 10 years, perhaps what you would like to, your party would like to do if voted to power in the next 5 to 10 years. And that's the reason actually the idea of this dialogue was way forward for next decade, because last 10 years is done and dusted. Nobody will recall what you have done. So people are looking at the future, and we hope and we wish on behalf of the Press Club all the best to your party. Don't think he'll be done and dusted, taking it for granted. So on behalf of Press Club Hyderabad, Thank you. On behalf of Press Club Hyderabad, we would like to
thank the minister and Appreciate. and also the senior editors who have come here, and on behalf of them, on behalf of journalists, we would like to wish you all the best, sir. Thank you, sir. And on record, we can't say that you should come back because politics is dynamic. You said it on it. No, we can't. It's not there that, and so finally, and we wish you all the best from the journalistic fraternity. Thank you, sir. Thank you so much. Thank you very Appreciate it. much. Thank you. Thank you, sir. Thank you, Srinivas Rao garu. Yeah. For a group photo, yeah.